చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా. వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. కుడి వచ్చిన అందరికీ ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కొరక దేవుని యొక్క సందేశములను మరి కొంత సమయం ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కోరికను ముగించుకుందాం. అందరమును అన్ని విషయాలను ఆలోచించి ఈ దినమందు దేవుని యొక్క సన్నిధిలో మనము సిద్ధం చేసుకోవడానికి ప్రయాసపడతాం. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కొన్ని పరిస్థితులను మనము అర్థం చేసుకునేటప్పుడు కొన్ని పరిస్థితులు మన జీవితాలలో మనకు తెలియనటువంటి కొన్ని సమస్యలను మనలోనికి తీసుకొస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు పెరిగి పెద్దవయ్యి మన జీవితాలని నాశనం చేస్తూ ఉంటాయి. అవి కొంచెము విపరీతమైపోయినప్పుడు మనమే చంపుకోవటానికి సిద్ధపడుతూ ఉంటాం. దాన్నే మనము ఆత్మహత్యలను ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఒక మనిషి తన జీవితంలో తన బ్రతుకు తన చేతులతో తాను పాడు చేసుకోవడానికి గల కారణం ఏంటో మనం ఆలోచించాలి. ఎందుకంటే లోకంలోనికి మనుషులు వచ్చిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశములు మనుషుల హృదయాలలో నెరవేరటం లేదు. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, సమస్త శరీరులు వారి మార్గమును చెరిపి వేసుకునేది, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి రాకుండా పోయారు అని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా కొన్ని విషయాలు చూసినప్పుడు నిజముగా దేవుడు ఈ మాట మాట్లాడినప్పుడు అసలు ఏది ఆలోచించి మాట్లాడుంటాడు, ఏ విధముగా మాట్లాడుంటాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఆయన లోకమును చూసినప్పుడు భూలోకము చెడిపోయిందని దేవుడు చెప్పడానికి గల కారణం ఏంటి? భూలోకములో ఉన్నటువంటి శరీరులు వారి మార్గాన్ని ఏం చేసుకున్నారు? చెరిపి వేసుకున్నారు. ఇది ఎవరికైనా తెలుసా? ఇది ఎవరైనా ఆలోచించేదేనా? అసలు చెరిపేసుకున్నారని భూమి మీద మన మనసులను చూసినప్పుడు బాగా ఆలోచించండి. ఎవడైనా చెడ్డవాడని మనం చెప్పగలమా? వీడు చెడుపడులు చెప్తున్నాడు, వీడు చెడిపోయాడని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అందరూ చాలా బాగానే ఉన్నారు, అందరూ మంచిగానే ఉన్నారు. తప్పు చేసేవాడు ఎవరో కూడా పైకి వచ్చి చేయటం లేదు. మరి దేవుడు మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే సమస్త శరీరులు వారి మార్గములను చెరిపి వేసుకుని. మరి ఆయనకి ఎలా కనపడ్డారు వారు చెడిపోయారని? ఆయన ఎలా చెప్పగలిగాడు చెడిపోయారని? మనుషులు దేవుడు చెప్పడానికి ఒక కారణం ఉంటుంది. ఊరకనే ఆయన చెప్పడు, ఆయన చూసి చెప్పగలిగాడు. ఆయన ఏం చూశాడంట? మనుషుల హృదయాంతర్యములను ఎరిగినవాడు మనుషుల యొక్క ఆలోచనలన్నీ చెడిపోయానని గ్రహించాడు. మనుషుల యొక్క ఉద్దేశాలన్నీ కూడా చెడిపోయాయి, మనుషులలో తలంపులు చెడిపోయాయని దేవుడు గ్రహించి వీళ్ళ యొక్క ఊహ అంతయు కేవలము చెడ్డది. అంటే దేవుడు మనుషుని చెడగొట్టాలని పుట్టించడా, మనుషుడు చెడిపోతాడని దేవుడు ఊహించి వాళ్ళ ఊహలలోకి ఊహ రాకమునిపై మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దినమున మనం కూడా ఒక ఆలోచన మనం ఆలోచించాలి. ఒక విషయాన్ని మనం గమనించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులకు ప్రారంభముగా ఎవరు రాజుగా ఉన్నారమ్మా? సౌలు. సౌలు రాజుగా 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తన తదుపరి కాలంలో ఎవరు రాజుగా అయ్యారు? దావీదు రాజుగా వచ్చాడు.
ఇతడు కూడా ఇశ్రాయేలీలను 40 సంవత్సరములు పరిపాలించిన తర్వాత అతని తర్వాత కాలంలో ఎవరు వచ్చాడు? సొలొమోను. ఈ సొలొమోను కొడుక ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు ఉన్నాడు. ఈయన పరిపాలన తర్వాత జరిగిన ఒక చిన్న సంఘటన మనం ఈరోజు తెలుసుకుందాం. సొలొమోను పరిపాలన తర్వాత, సొలొమోను పరిపాలించాడు కదా, పరిపాలించిన తర్వాత జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన ఏమి జరిగింది ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సొలొమోను తర్వాత ఇశ్రాయేలీలను పరిపాలించింది ఎవరు? ఎవరమ్మా? స్తోత్రం. ఇక్కడ వరకు బాగా పట్టుకున్నారు, ఇక కింద కాలంలో కొద్దిగా పట్టుకోలేదు. సొలొమోను తర్వాత ఇశ్రాయేలు దేశమును పరిపాలించిన వాడు రెహబాము. ఈ రెహబాము పరిపాలన కాలంలో ఏమి జరిగిందంటే ఇశ్రాయేలు దేశము 2గా విడిపోయింది. ఎన్నిగా? అప్పటి వరకు ఒకటిగా ఉన్న దేశము ఇక్కడికి వచ్చాక 2గా ఎందుకు చీలిపోయింది? కారణం ఏంటి? ఆలోచించండి. ఎందుకు 2గా చీలిపోవడానికి గల కారణం ఏంటి? ఒకటి, దేవుని వాగ్దానం ఒకటి. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను నీకు చూపుతాను అని మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే అక్కడ, నువ్వు చేసిన పాపమును బట్టి నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడి వేరే వాళ్ళకి ఇవ్వబడుతుంది. నేను నీ తండ్రికి చేసిన వాగ్దానమును బట్టి నేను నీకు ఒక రాజ్యమును అప్పగిస్తాను అని 2 గోత్రాలను దావీదు వంశానికి ఇచ్చి మిగతా 10 గోత్రాలను పక్కకు నెట్టేశాడు. అసలు ఎందుకు చీలిపోయింది ఇక్కడ? ఇది వాగ్దానం కాదనటంలా. వాగ్దానం అంటే దానికి కారణం అంటే ఇక్కడ ఓరికనే చెడిపోలే మనిషి. మనిషి ఎందుకు చెడిపోయాడు? మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు మంచివాడిగానే తయారు చేశాడు. మరి ఎందుకు చెడిపోయాడు అంటే దేవుడు చెడిపోమని చెప్పాడా? మరి ఎందుకు చెడిపోయాడు? ఇక్కడ కారణం ఉంది. కారణం లేకుండా ఏం జరగదు. ఎందుకు చెడిపోయాడమ్మా మనిషి? ఆలోచించండి. మీకు తెలిసిందే కదా, కొత్తగా ఏం కాదు కదా. ఇప్పుడు ఎందుకు చెడిపోయాడమ్మా మనిషి? ఎందుకు చెడిపోయాడని తెలుసా? తన ఇష్టమైన మార్గం అంటే ఏంటిది? మనిషిలోనికి కోరికలు వచ్చాయి, వద్దన్న వాటిని చేయటం ప్రారంభించాడు. ఈ కోరికలు పాపంలోనికి తీసుకెళ్ళాయి. అదే కదా ఏం జరిగింది అక్కడ? నేను ఆ పండు చూచి ఆశించి వాటిలో కొన్ని తీసుకుంటుని అని రాయబడింది. చూసిన తర్వాత ఏం కలిగింది? ఆశ కలిగింది. ఆశ కలిగిన వెంటనే కావాలని కోరుకున్నాను. బాగా అర్థం చేసుకుంటారు, మీరు బాగా వినాలి. కావాలనుకున్నాడు, తీసుకున్నాడు, పాపం వచ్చేసింది. పాపం రావడానికి గల కారణం ఏంటంటే కోరికే. ఈ కోరికను అణుచుకొని ఉంటే పాపం వచ్చేది కాదు. కానీ దేవుడు కోరికలు పెట్టుకొని ఉంటే బాగుంది కదా. దేవుడు కోరికలు పెట్టకుండా ఉంటే బాగున్నా బాగా చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, దేవుడు కోరికలు మనుషులకు పెట్టకుండా ఉంటే బాగుండేదా లేకపోతే బాగా లేకుండా ఉండదా? బాగుండేది కదా. నిజంగా చెప్పండి, బాగుండేదా కదా? బాగలేదంటారా? మనిషికి దేవుడు కోరికలు పెట్టకపోయింటే మనకి ఎన్ని ఉండేవి కదా. ఇది కావాలి, అది కావాలి, ఇది తినాలి, ఇది తాగాలి, దాన్ని సంపాదించుకోవాలి, డబ్బు కావాలి, పని కావాలి, ఇవన్నీ ఉండేవి కాదు. ఎందుకంటే మనిషిలోని కోరికలు వచ్చాయి. ఈ కోరికలే మనిషిని ఎక్కడికి వెళితే అక్కడ ఏడ్చకపోతున్నాయి. అర్థమైందా? ఈ కోరికలు ఏం చేస్తున్నాయి? మనిషిని ఎక్కడికి వెళితే అక్కడ ఏడ్చకపోతున్నాయి. కానీ కోరికలు పెట్టడం దేవుని తప్ప అంటే కాదు. కానీ కోరికలు పెట్టిన వాడు ఏవి కోరుకోవాలో ఏవి కోరుకోకూడదో కూడా చెప్పారు. 100 తీసుకోమన్నాడు, 1 వద్దన్నాడు. అర్థమవుతుందా? 100లో 99 తీసుకోమన్నాడు, 1 వద్దన్నాడు.
ఇప్పుడు వీడికి ఏది కావాలి? ఎందుకని? అదే కోరిక. ఆమె 99 తీసుకోమన్నాడు. నీ ఇష్టం వచ్చినన్ని తినే. నిన్ను ఎవరైనా అడిగితే నన్ను వచ్చి అడగమన్నాడు. ఇష్టం వచ్చినన్ని తినన్నాడు. పోతే ఏమన్నాడంటే ఇది ఒక్కటి తినొద్దు అన్నాడు. తినొద్దన్నప్పుడు దాని గురించి పెద్ద పట్టించుకోవాలి, వదిలేశాడు. మళ్ళా దాని గురించి ఆశ పుట్టించేటట్టు ఒకడు వచ్చి చెప్పాడు. మీరు కొన్నిటిని పట్టించుకోరు, కానీ మీ గురించి మీకు ఆశలు చెప్పేవాళ్ళు ఒకడు వస్తారు. ఆ ఆశలు మీలోనికి వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? కోరిక కలుగుద్ది. కోరిక. ఈ కోరికలు మనిషిని ఎక్కడికి తీసుకుపోతాయో కూడా తెలియదు. కాబట్టి సులోమాను కాలములో సులోమానుకి ఏమి కలిగిందమ్మా? కోరికలు కలిగినవి. ఏ కోరికలు కలిగినవి? శరీర సంబంధమైన కోరికలు కలిగినవి. ఉన్నదానితో తృప్తి పొందక కొత్తది కావాలనుకున్నాడు. శరీరాన్ని పాడు చేసుకున్నాడు. దేశము విడిపోవడానికి కారణమయ్యాడు. ఇప్పుడు సొలొమోను తర్వాత రాజుగా ఉన్నటువంటి వ్యక్తి పేరు రెహబాము. ఎవరమ్మా? రెహబాము. సొలొమోను తర్వాత రెహబాము రాజయ్యాడు. రాజైన తర్వాత ఇప్పుడు ఇతడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రెహబాము దగ్గరికి వచ్చి, అయ్యా, మీ తండ్రి మాకు బరువు పెట్టాడు, నువ్వు మా బరువు తీసేసి మాకు సులువుగా మమ్మల్ని పరిపాలన చేస్తావంటే అతడు 2 సలహా తీసుకున్నాడు. 2 సలహాలు. 2 సలహాలు ఎవరెవరు అడుగుతారు? గుర్తుంది ఎవరికన్నా? అంటే 2 మనుషులు కాదు, అంటే మనుషులే 2 రకాలైనటువంటి వాళ్ళ సలహా తీసుకున్నారు. ఎవరు ఆ 2 రకాలు? ఇంకా ఎవరు ఆ 2 రకాల మనుషులు? మొట్టమొదటి మనుషులు వృద్ధులు. పెద్దల సలహా తీసుకున్నారు. పెద్దవాళ్ళు ఒక సలహా చెప్పారు, అయ్యా, నీ దేశము నీకు శాశ్వత కాలం ఉండాలంటే నీవు పరిపాలన ఇబ్బంది లేకుండా మీ మీద భారం కట్టకుండా మిమ్మల్ని పరిపాలిస్తానని చెప్పయ్యా అని చెప్పారు. ఇది పెద్దవాళ్ళు చెప్పిన సలహా. తర్వాత ఎవరు సలహా చెప్పారు? యవనస్తులు కూడా ఒక సలహా చెప్పారు. మా తండ్రి మీకు బరువే పెట్టాడు, నేను మీ మీద అంతకు 110 అంతల బరువు ఎక్కువ పెడతానని 2వ సలహా చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి సలహా తీసుకోవాలి? రెహబాము పెద్దవారి సలహా తీసుకోవాలా? ఎవరి కాలంలో ఉన్న వాళ్ళ సలహా తీసుకోవాలా? బాగా ఆలోచించండి. పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటే బాగుపడేవాడు. ఎవరి కాలంలో ఉన్న వాళ్ళ సలహాలు తీసుకున్నాడు, చెడిపోయాడు. ఓకే, ఏదేంది అలా జరిగిన తర్వాత రెహబాము 2 గోత్రాలను పరిపాలిస్తున్నాడు. మిగతా గోత్రాలకు యెరోబాము రాజయ్యాడు. దాన్నేమో ఇశ్రాయేలు దేశం అంటాము. దానికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దాన్ని అంటాం. ఇది యూదా గోత్రం అంటాం, యూదా దేశం అంటాము. యూదాను పరిపాలిస్తున్నటువంటి ఈ రాజు పేరే రెహబాము. ఈ రెహబాము జీవితంలో జరిగిన ఒక సంఘటనే ఈ రోజు మనం ధ్యానించుకుంటాం. బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతంలో 2వ గ్రంథము, బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ గ్రంథము తీసిరము 12వ అధ్యాయం. జాగ్రత్తగా చదువుతాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయం. ఒకటో వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. 12వ అధ్యాయము 1వ వచనం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ
యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. ఆగటం. ఇప్పుడు రెహబాము జీవితంలో ఎన్నెన్నో జరిగాయి, అవి జరిగాయి, ఇవి జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే రెహబాము స్థిరపడ్డాడు. స్థిరపడటం అంటే తెలుసుగా? స్థిరపడటం అంటే తెలుసమ్మా? ఇప్పటికైనా తెలుసా స్థిరపడటం అంటే? సెట్ అయిపోయాడు, ఏమి సమస్య లేకుండా ఏమి లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు. అతడు స్థిరపడి బలముగా ఉన్నాడు. రెహబాము బలపరచబడ్డాడు. తన రాజ్యం స్థిరపడి తను బలపరచబడిన తరువాత ఎలాగైతే ఇక నాకు ఏమీ అడ్డం లేదులే, ఇక నాకేమీ ఎదురు లేదులే, ఇక నేను గొప్పగా అభివృద్ధి చెందాను, ఇక నన్ను ఎదిరించే వాళ్ళు లేరులే, ఇక నేను పడిపోనులే అని అనుకుంటున్నటువంటి రెహబాము జీవితంలో ఒక చిన్న సమస్య వచ్చింది. మా వాక్యమైన జాగ్రత్తగా, ఒక చిన్న సమస్య వచ్చింది. ఈ చిన్న సమస్య ఈ రోజు క్రైస్తవులలో వచ్చింది. ఆనాడు రెహబాములో వచ్చిన సమస్య ఈ రోజు క్రైస్తవులలో వచ్చింది. ఆనాడు ఇశ్రాయేలీయులలో వచ్చిన సమస్య ఈ రోజు దేవుని బిడ్డలలో వచ్చింది. ఏమిటి ఆ సమస్య? ఏమిటి ఆ సమస్య? ఇక్కడ బాగా వినండి. రెహబాము రాజయ్యాడు. ఏమయ్యాడమ్మా? రాజయ్యాడు. రాజుగా స్థిరపరచబడ్డాడు. అతని రాజ్యం బాగుంది, అతని పరిపాలన బాగుంది, అతని దగ్గర పనిచేసే వాళ్ళు బాగున్నాడు, అతని గొప్పగా ఉన్నాడు, సింహాసనం నుంచి వేలతూ ఉన్నాడు. రెండోది, అతని రాజ్యం కూడా ఏమైంది? బలమైపోయింది. అడ్డు చెప్పేవాళ్ళు లేరు అతనికి. ఎక్కడ పోయినా కొడక ఎదురు చెప్పేవాళ్ళు లేరు. ఎక్కడ పోయినా కొడక తన జీవితం ఎప్పుడు కొడక 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. ఇలాంటి సాగిపోతున్నప్పుడే ఏమైపోతుంది జనాలకు? ఇక నాకేమి ఇబ్బంది లేదు అంతేనా? ఇంకేమనుందా అక్క? చెప్పాలి. అంతేనా? ఇంకేమన్నా ఉంటుందా? స్థిరపడింది రాజ్యం. అతడు బలపడ్డాడు, స్థిరంగా నిలబడ్డాడు, బలపడ్డాడు, బాగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అతడు ఎక్కడికి పోయినా కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు, అతడు గొప్పగా ఉన్నాడు, అభివృద్ధిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఏమన్నా అనిపిస్తుందా? ఉదాహరణకు మనమే ఉన్నాము, దేవుళ్ళకి వచ్చాము, ప్రార్థనలకు వచ్చాము, ప్రార్థనలో బలంగా స్థిరపడ్డాము, స్థిరపడ్డ తర్వాత బలంగా ఉన్నాము, బలంగా ఉన్న తర్వాత ఇక దేవుడు ఉన్నాలే, నాకేమి లేదులే అనిపిస్తుంది మనకు. అనిపిస్తుందా లేదంటే? ఈ సమయంలో ఏదో ఒకటి జరుగుద్ది. ఆ జరిగేది ఇప్పుడు మనం చెప్తున్నాం. ఏం జరిగిందంటే అక్కడ అతడును ఇశ్రాయేలీయులందరూ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టిరి. ఆమేన్. ఎప్పుడు విడిచిపెట్టారమ్మా? బాగా బలపడ్డావు, బాగా దేవుళ్ళో ఉన్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చెప్పగలుగుతున్నావు, ప్రార్థన చేయగలుగుతున్నావు. ఇంత బాగా ఉన్నప్పుడు నువ్వు ఏది విడిచిపెట్టావు? ఎందుకు వాక్యాన్ని విడిచిపెట్టావు? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు వాక్యాన్ని విడిచిపెట్టావు? ఆలోచించండి, చెప్పండి. మీరేం కొత్త వాక్యం, నేనేం కొత్తగా చెప్పట్లేదుగా. బాగా దేవుళ్ళో నిలబడ్డారు, మంచిగా బలంగా ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చెప్తున్నావు, పాటలు పాడుతున్నావు. నీకు అనిపించింది నేను ఇంకెప్పటికీ ఎలా విషయంలో పడిపోను, నాకు దేవుడు ఉన్నాడన్నంత ధైర్యంతో ఉండగలిగావు. ఇలాంటి సందర్భంలో వాక్యాన్ని విసర్జించడం అంటే ఏమిటి? అసలు ఎందుకు వాక్యాన్ని విసర్జించారు? ఎందుకు వాక్యాన్ని విసర్జించారు వీళ్ళు? ఎందుకమ్మా? వాక్యాన్ని విసర్జించడం అంటే ఏంటిది? యెహోవా ధర్మశాస్త్రంను విసర్జించడం అంటే విడిచిపెట్టడం. వాక్యాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటిది? దేవుని మర్చిపోవటమా? లేకపోతే వాక్యాన్ని విడిచిపెట్టడం అంటే ఏమన్నా చెప్పండి. వాక్యాన్ని విడిచిపెట్టి మోదాన్ని చేయటం అంటే ఎవరైనా వాక్యాన్ని విడిచిపెట్టి మోదాన్ని చేస్తారా అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత ఏమి లేదు, ఒక్కనే ప్రారంభించాను ప్రార్థన.
ఇద్దరు ముగ్గురు ప్రార్థనకు వచ్చారు. ఏదో ప్రార్థన జరుగుతుంది. ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ఏమయ్యారు? 100 మంది అయ్యారు. 100 మంది 1000 మంది అయ్యారు. 1000 మంది లక్షల్లోకి 10,000లోకి వెళ్ళిపోయారు. 10,000లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను వాక్యం ఎక్కడ చెప్పిన కూడా జనాలకు అంతా హై లెవెల్లో వెళ్ళిపోయారు. ఇలాంటి సందర్భంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేన్ని విడిచిపెట్టాడు? వాక్యాన్ని విడిచిపెట్టాడు. అంటే అంత ప్రార్థన చేస్తూ ఎంతమంది సంఘాన్ని నడిపిస్తున్నాడు, వాక్యాన్ని విడిచిపెట్టదా? దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. జరిగేది ప్రార్థనే కదా, జరిగేది ఆరాధనే కదా, పాడేది యేసుప్రేమ పాటే కదా. మరి వాక్యాన్ని విసర్జించిరి అంటే అర్థం ఏమిటి? వాక్యం చెప్పకుండా తన గురించి తాను చెప్పుకుంటారు. ఓకే, మంచిది, ఒకటి గుడ్. వాక్యం పక్కన పెట్టి తన గురించి తాను చెప్పుకుంటాడు. ఇంకా తాను నేను స్థిరపడ్డానన్న చరమంతో వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఇంకా ఓకే, మీ అందరికీ చెప్తా చూడండి, ఇక్కడ బాగా ఆలోచించండి. ఇప్పుడు ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే ధర్మశాస్త్రంలో కొన్ని క్రమాలు ఉన్నాయి. మీకు చాలా దినాల ముందు చెప్పాను, రాజు ప్రతి దినము దేనిని చదవాలని చెప్పాను? ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి. ఎలా పరిపాలించాలి, ఎలా చేయాలి, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏ విధంగా చేయాలని చెప్పాను. ఇప్పుడు రాజ్యము స్థిరపడింది, తను బలపరచబడ్డాడు. ఇప్పుడు ఇతను వాక్యాన్ని పక్కన పెట్టాడంటే అర్థం ఏమిటంటే దేవుని ప్రార్థన చేయలేదని కాదు, పాటలు పాడలేదని కాదు, మనుషులు ఆధారం చేసుకున్నాడని కాదు. మరి ఏంటంటే ఇప్పుడు ఇతడు కొన్ని రూల్స్ పెడుతున్నాడు. ఇతని రూల్స్ ఇవి. ఎవరి రూలు? రెహబాము రూలు, పాస్టర్ గారు రూలు. ప్రార్థన వాక్యం రూలు కాదు, ఇది పాస్టర్ గారు రూలు. ఏమంటారంటే ప్రతి వారములో మనం ఎట్టాగనే క్రమం చేయాలి. వాక్యంలో లేదు కదంటే నేను చెప్పినట్ట దేవుడు చెప్పినట్ట అని అంటే మనం వినం. కాబట్టి దేవుడే నాతో మాట్లాడేలా చెప్పన్నాడు. దేవుడే రాత్రి నాతో వచ్చినట్టు మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే ఇలాగనే ఉండాలి, నువ్వు అక్కడ పోయి ప్రార్థన పెట్టు, అక్కడ పోయి నువ్వు ప్రార్థన పెట్టమన్నాడు. నిన్ను నా దగ్గరికే రమ్మన్నాడు. వేరే దగ్గర పోతే నువ్వు నాశనం అయిపోతావు నాతో చెప్పమన్నాడు. ఇప్పుడు ఈ రూల్స్ అని పెట్టేది ఎవరు? రెహబాము. ఎందుకు ఈ రూల్స్ పెడుతున్నాడంటే ఎక్కడ వీళ్ళు నా దగ్గర నుంచి పోతారేమో అని భయం వేస్తుంది. పాస్టర్ ఇప్పుడు రాజుకు భయం వేయకూడదు. ఏమయ్యారు? రాజుకు ధైర్యం ఉండాలి. క్రైస్తవులు కూడా ఏమి వేస్తుంటది, అప్పుడప్పుడు భయం వేస్తుంటది. ఏమని భయము? తప్పిపోతారేమో. కొత్త రూల్స్ పెడుతున్నాడు. ఎవరు పెడుతున్నాడు కొత్త రూలు? రెహబాం పెడుతున్నాడు. ధర్మశాస్త్రం అని విసర్జించారంటే ధర్మశాస్త్రం ఇక లేదు ఆ దేశంలో. ప్రతిదీ రెహబాము రూలే, ప్రతిదీ రెహబాము చెప్పింది, ప్రతిదీ రెహబాము చెప్పినట్టే నడుచుకుంటున్నారు. ఎందుకని కింద చదవండి, ఏం రాయబడింది అక్కడ? వారు యెహోవా ఎడల ద్రోహము చేసి, యెహోవా ఎడల ఏం చేశారు? ద్రోహము. ద్రోహం అంటే ఇప్పుడు చెప్పాలి. ద్రోహం అంటే ద్రోహం అంటే నమ్మి మోసపోవటమా, మోసం చేయటం? మోసం. నమ్మి మోసం చేయటాన్ని ద్రోహం అంటారా? నమ్మకం ఉండి ద్రోహం చేయడానికి, మోసం చేయడానికి ద్రోహం అంటారు. అసలు ద్రోహం అంటే మీరు చెప్పేవన్నీ కూడా అన్నీ కరెక్టే కాదనంట, కరెక్ట్ పాయింట్ కావాలి. ద్రోహం అంటే మీరు ఒకవేళ మొహమాటపడి చెప్పలేకపోతారు, కానీ నేను చెప్తా పచ్చిగా చెప్పేస్తాను. ఒక భార్యను ఒక భర్త చేసుకున్నాడు. భర్తతో ఉండవలసిన భార్య పరాయుడితో ఉండటమే ద్రోహము అన్న అర్థమైందా? ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుండి బానిసలుగా ఉన్నటువంటి ఏళ్ళని పిలుచుకొచ్చుకుంది ఎవరు? ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించవలసిన వీళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారు? ఇప్పుడు బాగా ఆలోచించాలి. దేవుణ్ణి ఆరాధించవలసిన వీళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారు? అన్య దేవతలను ఆరాధిస్తున్నారు. ఒకటి. ఇంకా రాజు మాట వింటున్నారు. రాజు మాట ఏం మాట్లాడింది? అన్య దేవతలు ఆరాధిస్తున్నారు. అది కరెక్ట్ పాయింట్ కాదనట్లేదు. ఇంకా ఆయన పెట్టిన ఆజ్ఞలు చేస్తున్నారంటే ఆయన ఆజ్ఞలు పెడతాడు అంటే దేవునికి ద్రోహం చేశాడు అనే మాట ఏంటంటే అన్య దేవతల వైపు తిరిగారు. అసలు అన్య దేవతలు అంటే ఏంటి?
అమ్మా అన్య దేవతలు అంటే ఏంటివి? ఈరోజు మీరు ఆలోచించాలి. అన్య దేవతలు అంటే ఏంటి? విగ్రహము. అసలు విగ్రహం అంటే ఏంటి? నువ్వు దేనిని ఎక్కువ ప్రేమిస్తావో అదే విగ్రహము. ఆమేన్. బాగా అర్థం చేసుకోండి. నువ్వు దేనిని ఎక్కువ ప్రేమిస్తావు, దేనికంటే? దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తావు అదే విగ్రహము. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, రెహబామును ఇశ్రాయేలీయులు అందరూ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టారు, విసర్జించారంటే విడిచిపెట్టి ఇప్పుడు ఏమి చేయడం ప్రారంభిస్తున్నారంటే, వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఎవరికి వీళ్ళే కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఏమి రూల్స్ పెట్టుకున్నారంటే, మనము యెహోవాను ఆరాధిద్దామని చెప్పి యెహోవా స్థానంలోనికి ఏం తెచ్చి పెట్టుకున్నారు? వీళ్ళు విగ్రహాలను తెచ్చుకున్నారు అని చెప్పండి. విగ్రహాలను తెచ్చుకున్నారండి. అన్య దేవతలు అంటే అది ఒకటే వస్తుంది. విగ్రహాలు అంటే 100 రకాలు వస్తాయి. ఏం తెచ్చుకున్నాడు? విగ్రహాలను తెచ్చుకున్నాడు. ఏమిటి ఆ విగ్రహాలంటే, ధనం అనే విగ్రహము, బాగానండి, ధనము అనే విగ్రహము, ఇంకా తర్వాత అంటే ఇప్పుడు మనం చెప్పండి, స్త్రీ అనే విగ్రహము, లోక ప్రేమ అనే విగ్రహము, లోక ఆశలు అనే విగ్రహము, ఇవి తెచ్చుకున్నారు వీళ్ళ జీవితాల్లోనికి. అందుకని ఇప్పుడు ఏం జరిగిందంటే, దేవునికి ద్రోహం చేశాడు, వేరే వాళ్ళ వైపు తిరగడం ప్రారంభించారు. దేవునికి ద్రోహం చేశారు. రాజు చేసింది ద్రోహం ఎవరికి? దేవునికి ద్రోహం చేశాడు. రాజు కూడా దేవునికి ద్రోహం చేశాడు. నిన్ను తీసుకొచ్చింది నేనైతే, ఇప్పుడు నువ్వు దేని మీద ఆధారపడుతున్నాడు? మనుషులను నమ్ముకుంటున్నాడు. మనం ఎవరినమ్మా? మనస్సులను నమ్ముకుంటున్నాడు. ఎందుకు నమ్ముకుంటున్నాడంటే, బాగా గమనించి ఆలోచించినప్పుడు ఎదుటి నుంచి శత్రువులు వస్తున్నారు. బాగా ఎదుటి నుంచి శత్రువులు వస్తున్నాడు. శత్రువులు వస్తున్నప్పుడు ఏం చేసేవాడు? మామూలుగా అయితే ఇప్పుడు శత్రువులు వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు యుద్ధం చేయాలి. ఏం చేయాలమ్మా? యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే యుద్ధానికి ఎవరు కావాలి? సైన్యం కావాలి. ఇప్పుడు సైన్యం ఎవరి కాడ ఉంది? ఇతని దగ్గరే ఉంది. సైన్యాన్ని దేవుడు పంపేది, సైన్యం మనుషుల దగ్గర. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇతర రాజుల మీద ఆధారపడుతున్నాడు. అయ్యా, వీళ్ళు నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, నువ్వు నాకు సహాయం చేస్తావా? ఇప్పుడు ఈయన అడగడం ప్రారంభిస్తున్నాడు, ఏం చేద్దామని. సౌలు ఎలాగైతే జనులకు జడిసి వాళ్ళు చెప్పినట్టుగా చేశాడు, ఇప్పుడు ఈయన కూడా ఈయన అడగడం ప్రారంభిస్తున్నాడు, ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం, ఏమన్నా ప్లాన్ ఏం చేద్దాం అంటే, వాళ్ళ ఒక్కలైనా ఉండరా? పనికొచ్చేవాళ్ళు ఉండరా? బాగా ఆలోచించండి. ఎవరైనా పనికి వస్తారు అనుకుంటున్నావా? ఎందుకు పనికిరారు, ఎందుకు చేయరంటే, మీరందరూ కూడా ఒక విషయాన్ని బాగా గమనించి ఆలోచించి ఒక చిన్న విషయాన్ని మనం చూద్దాం ఇక్కడ బైబిల్ గ్రంథంలో నుంచి. చూడండి, అదే బైబిల్ గ్రంథంలో నుంచి, అదే 12వ అధ్యాయము తీసారమ్మా. 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. అతడు తన మనస్సు యెహోవాను ఎదుగుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాను. అంటే ఇప్పుడు ఎవరి మనసు ఇది? రెహబాము మనసు. ఇప్పుడు రెహబాము మనసు దేన్ని ఎతకాలి? దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి ఎక్కడ ఎతకాలి? ప్రభువా, సమస్య వచ్చింది, వెంటనే తన రూములోనికి వెళ్ళి, ప్రభువా, ఇదిగో దేశం నుంచి ఇటుపక్క నుంచి సైన్యం నా మీదకి వస్తున్నారు, నేనేం చేయాలి ప్రభుని ప్రార్థన చేయాలి.
మరి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నాడు అంటాడా? పాపం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన చేయకుండా పాపం చేస్తున్నాడు. పాపం చేయటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందమ్మా? పాపం చేయటం వలన ప్రయోజనం ఏమైనా ఉందా లేదా చెప్పండి. మీరు ఉందా? ఉంటే ఏముంది? లేదంటే ఏం లేదు. మీరు ఉందని కొందరు, లేదని కొందరు. ఉంటే ఏం ప్రయోజనం ఉంది, లేదంటే ఏం ప్రయోజనం లేదు. అది ప్రయోజనమా? మరి ప్రయోజనం కాదు కదా. మరి ప్రయోజనం ఏముంది పాపం చేయటం వల్ల? యెహోవాను వెతుకుట మాని తన మనస్సును ఏం చేశాడంట? నిలుపుకొనక చెడు క్రియలు చేశాడు. అసలు ఎందుకు ప్రార్థన? దేవుణ్ణి వెతకకుండా చెడ్డ పనులు చేశాడు. చెడ్డ పనులు చేయటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? అంటే పాపం చేయటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? నిజంగా చెప్పండి, ఉందా లేదా? ఉందా అంటే ఏమని చెప్పు. వీళ్ళందరం లేదని ఇటు పక్క వాళ్ళు ఏముంది? ఇదేమన్నా మీటింగ్ లేకపోతే ఓట్లు కాదు. ఇటు పక్క వాళ్ళు ఉందంటే వీళ్ళు లేదంటారు, వీళ్ళు లేదంటే వీళ్ళు ఉందంటారు. అసలు ఏందని చెప్పండి. అసలు ఏదని ఉంటే దానికి ఒక కారణం ఉండాలి కదా. ఇప్పుడు ఉంది అన్నారు, ఉంటే ఏంది ప్రయోజనం? ప్రయోజనం ఏందమ్మా? ఓకే, మీరు ఉందన్నారు కాబట్టి ప్రయోజనం చెప్పండి. అది లేదన్నారు, లేకపోతే ఎందుకు లేదు? ప్రయోజనం లేకపోవడం ఏంటి? లేదంటానికి కూడా కారణం ఉండాలి కదా. ఎందుకు లేదు? తెలదా? ప్రయోజనం ఉన్నది. ఏ ప్రయోజనం ఉందంటే శరీరానికి సుఖం ఉన్నది. పాపం చేయటం వల్ల శరీరానికి ఏముంది? సుఖం ఉంది, అంతే కదా. సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకురా చేస్తున్నావు అంటే 2 రోజులు ఇలా బతికి చచ్చిపోయినా సార్ అంటాడు. తెలుసా? ఇప్పుడు అని అన్నారు మీకు నలుగురన్నా, ఎందుకు ఓరకెట్ట తాగి తందనాలాడి వ్యభిచారం తిరుగుతున్నావు అంటే 2 రోజులు బతికిన నా నాన్న బతకాలి. ఏంది నీలాగంటే ఇట్లా తాగి తందనాలాడటం, నీలా బతకడం అంటే నాకు ఎంత సంతోషం ఉందో తెలుసా. ఒకవేళ నేను నువ్వు చచ్చిపోయినా పర్లా, ఇది ఉంటే సార్ నాకు అంటే వాడికి పాపం చేయడం వల్ల సంతోషం ఉంది. ప్రయోజనం ఉండబట్టే కదా చేసే, లేక చేతడా అంటే ప్రయోజనం లేదన్నాడు. ఎందుకు లేదు? ఇప్పుడు చెప్పాలి. ఉందంటానే నేను చెప్పాను, లేదంటే ఏంది మరి కారణం? నువ్వు పాపం చేశావు. నువ్వు చేసిన పాపం వలన నీవు నమ్ముకున్నటువంటి అంటే నీవు ఆధారం చేసుకున్న దాన్ని ఏమన్నా నిలబెట్టుకోగలవా? నీ రాజ్యాన్ని ఏమన్నా నిలబెట్టుకోగలవా? పోతుంది. చేయటం వల్ల ప్రయోజనం లేదు, చేసినందు వల్ల ప్రయోజనం లేదు. అది పోతుంది. ఎలా పోతుంది? మరి యెహోవాని వెతకొచ్చుగా. యెహోవాను ఎందుకు వెతకటం లేదు? ఆ రాజు గ్రంథం చదవలేదు. ఆ రాజు వాక్యం చదవలేదు కాబట్టి దేవుణ్ణి వెతకటం లేదు. వాక్యం చదువుంటే దేవుణ్ణి వెతికేవాడు. ఎలా వెతికేవాడు? వాక్యం చదివితే ఏం తెలిసేది? మా పితరులు ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి ప్రయాణం చేస్తున్న ప్రతి మార్గంలో వాళ్ళు యెహోవాకు ప్రార్థన చేస్తే దేవుడు విజయం ఇచ్చాడు. ఆమేన్. అప్పుడప్పుడు మీరు కూడా పాటలు పాడతారుగా. ఏం పాట పాడతారు? అందరికి భలే పాడతారు. యుద్ధము రాజులు మనకెవరు, సూర్యులు మనకెవరు అంటే మనం పాట పాడుతున్నాము, అనుసరిస్తున్నామా? రాజు అంటే ఏంది? ఏలేవాడు. అంటే మనకి ఎవరు రాజు లేడు. అంటే మన పక్షాన్ని యుద్ధం చేసేది దేవుడే. నేను ఎవరు నన్ను ఏలటం లేదనుకుంటుంటాను, కానీ నీకు తెలియకుండా నేను వేరుకుంటున్నా. వాణి ఏమి అంటుందంట? నువ్వు బ్రతుకు దినమలన్నీయు పాపము నిన్ను ఏలును. ఎవరిని? కయీను విషయంలో జరిగిన సందర్భం. కయీను విషయంలో జరిగిన సందర్భం. నీవు సత్క్రియల చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియల చేయని ఎడల నీ వాకిట పాపం పొంచి ఉండును, అది నిన్ను ఏలును అంటాడు.
ఈరోజు ఏలుతున్నాయి. మనిషిని పాపం ఏలుతుంది. నన్ను ఎలా ఏలుతుందంటే అది ఈడ్చుకొని పోతుంది పాపము లోకంలోనికి మనసులోకి. నిజంగా చెప్తున్నాను, కంటికి కనిపించని యుద్ధం మనం చేస్తున్నాం, కంటికి కనిపించే వాటి కోసం పోరాడుతున్నాం. ఇక్కడ అదే జరిగింది. రెహబాము జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, అతడు స్థిరపడి బలపడిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత సొంత పెత్తనాలు చేస్తాం సంఘాలలో. ప్రారంభంలో సొంత పెత్తనాలు చేయదు. దేవుడి మీద ఆధారపడతాం. కొద్ది వృద్ధిలోనికి వచ్చిన తర్వాత ఇలా ఉంటే బాగుండే, అంటే ఇలా ఉంటేనే బాగుండే అనేది బైబిల్ ఎక్కడ ఉందా? నువ్వు చెప్పిన కండిషన్ బైబిల్లో ఉంటే చేద్దాం. నువ్వు చెప్పిన కండిషన్ బైబిల్లో ఉందా? లేదు. మరి ఎందుకు చేస్తున్నాడు? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఏంటి? మనుషులు కూడా బైబిల్తో పని లేదు. మనుషులు కూడా దేంతో పని లేదు. ఇప్పుడు చూడండి, మీరు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, బైబిల్తో పని ఉంది వాళ్ళకు. అసలు బైబిల్ ఫాలో అవ్వరు. మరి దేన్ని ఫాలో అవుతున్నారు? నేనేం చెబితే దాన్నే ఫాలో అవుతాను. అప్పుడప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, అంటే ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. మీరందరూ కూడా దేవుడు మేపడి గొర్రెలు అంటున్నారు, నిజంగా మీరు చెప్పాలంటే మీరందరూ గొర్రెలే అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. మంచి వాక్యం చెప్పిన బట్టి మాట్లాడినట్టుగా నేను నవ్వుతున్నాను. ఏమన్నానంటే, ఎంత హేళన చేస్తున్నావు బ్రదర్ అన్నాను. నేనేమన్నానయ్యా, మీ బృందంలో రాయబడింది కదా మీరు గొర్రెలు అని. నువ్వు పిచ్చోళ్ళకు, నేనేం పిచ్చోని అనుకున్నావు నువ్వు చెప్పిన మాట్లాడడానికి. గొర్రెలను నువ్వు ఎలా చెప్తున్నావు మమ్మల్ని? ముందోడే దారిని పోతే ఇనుకోడు అదే దారిని పోతారు, కానీ మీరు ఆలోచించాలని అట్లా అన్నామని చెప్పాను. నేను బ్రదర్ ఎంతవరకు నా తూరు మాట్లాడలేదు, అంత కరెక్ట్గా చెప్పామంటే. అవును, మరి నువ్వు అన్నదంతే. ముందోడు అట్లా పోతున్నాడు, ఎనుకోడు అదే దారిని పోతున్నాడు, ఆలోచించిపోయాడు ఒక్కళ్ళు లేడు మీలో, అందుకు మమ్మల్ని గొర్రెలు అంటున్నాము. ఆలోచన ఉందా? అసలు ఇలా చేస్తున్నా మీరు ఎందుకు చేయాలని ఇప్పుడు నేను ఆలోచించే వాళ్ళు ఉన్నారా? నేను తానా అంటే మీరు నాయనక తందానండి. ఆలోచించి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను ఏది మాట్లాడితే కరెక్ట్ అంటే జై అంటే ఏసునామంలోకి జై, మీరు కూడా ఎందుకు చెయ్యన్నా నేను ఎవరైనా అడుగుతురా? ఒక జెండా ఇటు పట్టుకున్నాను, ఇటు పెట్టి జై జై అన్నాను అనుకోండి, ఎంత తాగుబోతులు కూడా జై జై అంటారు. ఎందుకు జై అన్నాడు, నేను ఎందుకన్నా నేను ఇప్పుడు అన్నారా? ఇప్పుడు అదే రూట్ అన్ని దిక్కులు మారిపోయింది. నేనేం లేదు స్తోత్రం ప్రభు అన్నాడు, మీరు కూడా ఎందుకు స్తోత్రం అన్నాడు ఈ సమయంలో అని ఇప్పుడు నేను ఆలోచించారా? అందుకే ఆయన అన్నాడు నవ్వుతూ కోరలేదు. నాకు కూడా ఒక రకంగా ఆలోచిస్తే నిజంగా అట్నే ఉంటుంది కదా. అలాగే ఉందా లేదు? నిజంగా అట్నే ఉంటే లేదా? అసలు వాడు దేనికి మాట్లాడారు, నేను దేనికి అంటున్నాను కారణం ఏదో అంటాడు. వాడు వచ్చి నేను ఆ ఇంటికి పోయినాను, ఇంట్లో నువ్వు బాగానే ఆమె చచ్చిపోయింది, దేవా స్తోత్రం. వీళ్ళు కూడా స్తోత్రం అంటారు. ఆ చచ్చిపోయిందందుకు నువ్వు స్తోత్రం చెప్పి నువ్వు ఎందులో బుద్ధి లేనోడని అడిగేవాడు ఉన్నాడా? అందుకే ఇలా బయలు అన్నాడు. కానీ నేను నిజంగా సిగ్గుతో తలంచుకొని ఒక రోజు బయలుదేరి వచ్చాను. అంటే ఎంత పిచ్చిగా ఉన్నారా జనాలు, అంతేగా. వాడు ఒక విభీది కొట్టి వాడు చుట్టూ తిప్పుకున్నట్టుగా ఏదో ఒక మాయమాడ చెప్పి ఇలా చుట్టూ జనాలను తిప్పుకుంటున్నారు, కానీ సత్యమేదో అసత్యమేదో గుర్తించేటువంటి జనాలు కరువైపోయారని మాట్లాడుతుంది. కారణం ఏంటంటే ధర్మశాస్త్రం చెప్పకుండా మానేశారు జనాలు. వాక్యం చెప్పండి. దేవుని మాటలు వినిపించే వాళ్ళు కరువైపోయారు. దేవుని సత్యం వినిపించే వాళ్ళు కరువైపోయారు. ఇవి దగ్గర దాకా 33 లక్షల కంటే 33 కోట్ల కంటే ఎక్కువగా, నాకు తెలిసి 33 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి సంఘాలు. ప్రతి వాడు వచ్చి నేను చెప్పింది నిజమో, నేను చెప్పింది నిజమో, నేను చెప్పింది నిజం. ఇంతమంది ఇక్కడ నిజాలేదు, మరి అబద్ధాలు చెప్పలేరు. అందరూ నేను చెప్పిందే నిజము, అది అబద్ధం. నేను చెప్పింది నిజం, అది అందరూ నేను చెప్పింది నిజమని మరి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరు? బైబిల్లో లేనంటే అందరూ బైబిల్లో లేని చెప్తున్నాను, నేను బైబిల్లో ఉందనే చెప్తున్నాను అంటారు. ఒక్కొక్కరు లేవని నేను చెప్తాను. నేను బైబిల్ లేవని రెఫరెన్స్లు చాలా ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఏమన్నాడు? అబద్ధం ఆడకూడదు నేను చెప్పాను, రాహబని వేసి అబద్ధం ఆడిందని చెప్పాను. మరి ఏం చేయాలి? కరెక్ట్ ఉంది కదా రెఫరెన్స్, లింక్ బాగుందా లేదా? ఇప్పుడు అవసరాన్ని బట్టి అబద్ధాలు ఆడొచ్చులే, నేను కూడా దొంగతనం చేసి వచ్చాను, అవసరం వచ్చింది కాబట్టి అబద్ధం ఆడాను. అంటే ఎలా మారిపోయింది లోకము? అంటే బైబిల్ రెఫరెన్స్ ఎలాంటి, బైబిల్ ఎలాంటిదని చెప్పాను మీకు. 2 అంచుల ఖడ్గం, ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు, ఎవరికి ఎలాగైనా ఉపయోగపడుతుంది బైబిల్.
నాకు పాప నిద్ర బాగా పోతుందా? రాత్రి మీరు పెళ్లి చేసినట్టు నాకు తెలుసు. రాత్రి ప్రోగ్రామ్ ఏం చూసినట్టుంది పాపం. ఇంకా అంత నిద్ర వస్తుంది నాకు అర్థం కాదు. చెమట నాకే దారిపోతుంది. మీకేం పాపం వద్దన్నలో 2 కళ్ళు పై కన్ను కింది కన్ను మీదకి రావాలని అంత భయపడుతుంటారు. ఈ రెప్పని తగలాలని ఎంత పోరాడుతుంది. మీరు ఎంత ఆపుతున్నారో తగలకుండా. దీన్ని ఆపే వరకే మీరు ప్రయాసపడుతున్నారు, కానీ ఇది ఆడుతుంది నాకు అర్థం కాదు. అంతే కదా, దీన్ని ఆపడానికే మీ ప్రయత్నం అంతా. ఇది వినేటానికి ప్రయత్నం ఉందా? ఎందుకు మాట్లాడుతున్నానంటే రెహబాము జీవితంలో జరిగిన సంఘటన. అతడు ఇశ్రాయేలీలందరూ ఏం చేయడం ప్రారంభించారంటే ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. ఎందుకు విసర్జించారంటే దేవుణ్ణి వెతకడం కూడా లోకమును వెతుకుతున్నారు. వెతుకులా ఇప్పుడు మనం లోకములో వెతుకుతున్నాం. దేన్ని వెతుకుతున్నాం లోకములో? అప్పుడప్పుడు ఇప్పుడు చాలా మంది పాడుకుంటారు. సంతోషం ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడా దొరికేనని జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను, కానీ చివరికి అది నీలో ఉందని కనుగొన్నాను. ఎక్కడుంది సంతోషము? నువ్వు సంతోషం కోసం ఏదేదో తిరిగావు, ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ సమాధానం లేదు. నీకు సమాధానమైన సంతోషమైన ఇక్కడే దొరుకుతుంది. రెహబాము దేవుణ్ణి వెతకటం మర్చిపోయాడు. ఈరోజు విశ్వాసులైన ఎక్కువ మంది దేవుడి మీద ఆధారపడటం మర్చిపోయారు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు చర్చిలో ఒక 50 మంది మనమని. నేను చెప్తాను, నీకు ఒక 4-5 సంవత్సరాలు ఉంటే 4-5 కంటే ఎక్కువ. ఒక పాస్టర్గా చెప్తున్నాను. ఈ చర్చి అని కాదు, కొన్ని చోట్ల పోతే 4-5 కంటే ఎక్కువ ఉండే రోజులు ఉండవు. కుప్పలు ఉండేది, అది వేరు. నేను అన్నట్లా. ఎందుకంటే సత్యమును గ్రహించే వాళ్ళు కరువైపోయారు. ఇక్కడ మీరు ఉన్నారు కదా, ఈ మీ 10 మంది కరెక్ట్ గా వాక్యం వినే వాళ్ళకి ఎంతమంది ఉన్నారు చెప్పండి. కరెక్ట్ మీరేమి తీర్మానం తీసి చెప్పండి. నేను ఏది పరిష్కారం వాక్యాన్ని వింటున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఎలా నిలబడగలం నాకు అర్థం కాకుండా. వస్తారు శుక్రవారం ఒక టెంకాయ, ఒక ఊదిబద్ది తీసుకుపోయి ఒక టెంకాయ కొట్టినామంటే అక్కడ అన్నం పెట్టుకొని వచ్చి మళ్ళీ 2 చెప్పాలి అన్నట్టుగానే ఉంటది, కానీ భక్తి అనేది లేదు ఈ రోజు జీవితాలు. ఇక్కడికి వచ్చారు, బైబుల్ తీసుకొచ్చారు, ఇక్కడ పెట్టారు, కూర్చున్నారు, ఏదో 4 మాటలు చెప్పాడు. వాడు వాడే సుప్రభాతం మీకు అర్థం కాదు, నేను చెప్పే వాక్యం మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇంటే కదా వచ్చి కూర్చున్నారు, పోయేటప్పుడు ఈ బైబుల్ తీసుకున్నారు, పోతున్నారు. ఎందుకు పోయామో ఎందుకు వచ్చామో కూడా తెలియదు. పాస్టర్లు కావాల్సింది జనాలు కూడుకోవాలి అంతే. వాళ్ళు విన్నారా, వినలేదా, మారారా, మారలేదు కదా, జనాలు కూడుకోవాలి. ఎవడైనా తప్పిపోతున్నాడని తెలిస్తే వాడిని కాకబట్టి మీరు లాక్కొచ్చుకుంటారు. జనాలు నా దగ్గరికి రా, నాకంటే కూర్చో, నువ్వు పోతే అట్లా, అది ఎంత సత్యం కాదు, నేను నీకు బాప్తిస్మం ఇచ్చాను, వేణ్ణే ఉండాలి, ఏ సంఘానికి వెళ్ళకూడదు, ఎత్తా కాకబట్టి మరి వాడిని పాడు చేస్తుంటారు. భయం ఏర్పడింది, ఎందుకంటే దేవుడు లేడు కదా. ఇప్పుడు ఏ సొంత ప్రయత్నాలు కదా. దేవుడు పంపిస్తే వస్తుంది సంఘం, దేవుడు పంపించకపోతే సంఘం రాదు అని ఆలోచించాలి. ఉండే రోజులలో సమస్యలు పెరిగిపోతున్నాయంటే కష్టాలు కూడా పెరిగిపోతాయని అర్థం. క్రైస్తవులకు ఇబ్బందులుగా సంతోషంగా ఉండేది కష్టాలు ఉండే రోజులు. మీకు ఎక్కడైతే చెప్తున్నాను, ఏమంటున్నారు తెలుసా? యెహోవాని ఎదుగుట మానిపోయారు. ఇప్పుడు ఏం జరిగిందని చూడండి. మా దినవృత్తాంతం 2వ గ్రంథం 12వ అధ్యాయం. మన సబ్జెక్ట్ అదే, మీరు అడుకోకపోవద్దు మళ్ళా. చూడండి 12వ అధ్యాయం 2వ వచనం. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున. ఎవరికి ద్రోహం చేశారమ్మా? దేవుడికే ద్రోహం చేస్తామా? మనుషులకు ద్రోహం చేస్తే కనిపెట్టారు, దేవుడికే ద్రోహం చేశారు. ఇంకా ఏమన్నారు అసలు? మనుషులు అనాలా లేకపోతే ఏమన్నారు చెప్పండి? దేవుడికే ద్రోహం చేస్తాం, అసలు చేయొచ్చు అసలు బాధ్యత? దేవునికి ద్రోహం చేసినందున ఏం చేశాడంటే దేవుడు వాళ్ళను రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన
లూబీలు, సుక్కీలు, కూషీలు అనువారు లెక్కకు మించి యుండిరి. అతడు యూదాకు సమీపమై ప్రకారములను పట్టుకొని యెరూషలేమునకు రాగా ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకును శీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదా వారి అధిపతుల యొద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించరు గనుక నేను మిమ్మును సీసకు చేతికి పడనించి ఉన్నానని యెహోవా సెలవించి ఉన్నాడని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజులను తమ్మును తాము తగ్గించుకొని, ఇప్పుడు ప్రవక్త అయినటువంటి షెమయా రెహబామునొద్దకు వచ్చి దేవుడు నాతో ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పాడంటే, మీరు నాకు ద్రోహం చేశారు కనుక నేను మిమ్మల్ని శీషకు అనేటువంటి ఐగుప్తు రాజుకు అప్పగించాను అన్నాడు. ఇప్పుడు ఈ రాజు ఇతని మీదకి వచ్చి ఏం చేశాడంటే, యూదా దేశం మీదకి వచ్చి యూదా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల మీద పడి ఆ దేవుని ఆలయములో ఉన్నటువంటి బంగారు పాత్రలను, విలువైన వాటిని ఏం చేశాడంట, ఎత్తుకొని పోయాను అని రాయబడింది. ఏం చేశాడంటమ్మా? విలువైన వాటిని ఎత్తుకొని పోయాను. నిజంగా బాగా మనం గమనించి ఆలోచించినప్పుడు ఇలా చేసినందుకు మనం ఎలా ఉంటాం చెప్పండి? రాజుల మొదటి గ్రంథం అనుకుంటాను 14వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయం అనుకుంటాను. సందర్భాన్ని బట్టి ఒక చిన్న మాట చేద్దాం. తీసారమ్మా? 25వ వచనం నుంచి చూద్దాం. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన శీషకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, రాజనగరి యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయాను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయాను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకొని పోయాను. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి తాళ్లను చేయించి రాజనగర ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశమున చేశాను. ఇప్పుడు ఏం జరిగిందంట? దేవుడే వాళ్ళని ఆయన మీదకి పంపిస్తే వాళ్ళు ఈయన మీదకి వచ్చి యుద్ధం చేసి దేవుని ఆలయంలో ఉన్న ఏంటిని ఎత్తుకొని పోయారంట? విలువైన వాటిని, బంగారు డాళ్లను ఎత్తుకొని పోయారంట. దానికి బదులుగా ఏం చేయించుకున్నాడు ఆయన అంటే, విలువైన వాటిని పోగొట్టుకున్న తర్వాత మళ్ళా ఏమొచ్చినాయి? ఎత్తడి కిలువ ఉందా, బంగారానికి కిలువ ఉంటుందమ్మా? మరి ఎత్తడి కిలువ ఉండదా? బంగారంతో పోలిస్తే తక్కువ ఎక్కువ ఎత్తడి విలువ? డౌట్తో పడుతున్నారు. తక్కువ కదమ్మా. అంటే విలువైన దాన్ని పోగొట్టుకొని ఇప్పుడు ఇతడు ఏం చేసుకున్నాడు? దానికంటే తక్కువ విలువైన దాన్ని తయారు చేసుకున్నాడు. ఇతడు మందిరంలోకి పోయినప్పుడల్లా, వచ్చినప్పుడల్లా, పోయేటప్పుడేమో వాళ్ళు తీసుకొచ్చి అక్కడికి పెడతాడు. మళ్ళీ అతను పోయిన తర్వాత వాటిని తీసుకుని ఇంటికాడ పెట్టుకుని, ఎందుకు భయం ఏర్పడింది, ఎక్కడ ఊరి దేశం పోతారు. దేవునికి మనము ద్రోహం చేస్తే దేవుడు నీకు ఆధారం ఉన్నదాన్ని తీసుకుపోతాడు. ఏంటిది నీకు ఆధారం ఉంది? నీ జీవితంలో విలువైనది ఏంటిది? ప్రశాంతత. ప్రాణం పోదాం అప్పుడే అంత తొందర పోద్దా? నీ జీవితం విలువైంది ఏంటిది? ప్రశాంతత. అది ఉండదు. ఇంకా ఎంత ప్రార్థన చేస్తా, ప్రశాంతత. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు ఏం చేసేవాడమ్మా? చదవండి 14 రాజుల గ్రంథంలో 14 అధ్యాయం. చదివి దాని కంటిన్యూషన్ తొందరగా. రాజనగర ద్వారపాలకులైన దేహ సంరక్షకుల అధిపతుల వశము చేసెను. రాజు యెహోవా మందిరంలోనికి వెళ్ళినప్పుడల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి. అంటే ఆయన మందిరంలోనికి పోయినప్పుడేమో వాటిని తీసుకొని చాలా పెడతారు. మళ్ళా పోయిన తర్వాత తీసుకుని వాటిని ఏం చేస్తారు? తన గదిలో ఉంచుతారు. అంటే ఇప్పుడు రెహబాముకు ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది?
మందిరంలో కూడా ఉంటుంది, మళ్ళీ ఇంటికి కూడా ఉంటుందా? ఇప్పుడు మనకు కూడా ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? ప్రార్థన కూర్చుంటేనే. ఇంటికి నాకు ప్రశాంతత ఎందుకైనా ఎవరికైనా ఉంటుందా? ఎందుకు లేదు? విలువైన వాటిని దేవునికి ద్రోహం చేసి పోగొట్టుకుని ఉంటాం. మళ్ళా ఇప్పుడు నువ్వు తయారు చేసుకున్నావు. ఇప్పుడు ఏమంటావు తెలుసా? ప్రశాంతంగా మందిరంలో పోయి 10 నిమిషాలు కూర్చుంటే ప్రశాంతంగా, ఇంటికి వస్తే తలకాయ నొప్పి. అసలు ఇంటికి రాబుది కావటంలా, అసలు బయట ఉండబుది కావటంలా. నీకు విలువైన దాన్ని దేవుడు తీసుకువచ్చి నీ శత్రువు చేతికి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఇబ్బందులు పడుతుంటే వాడు చూసి ఏం చేస్తున్నాడు? ఆమేన్. వాడెందుకు నవ్వుతాడు? దేవుడే నిన్ను నవ్వులు పాలు చేస్తాడు. నువ్వు ఊరికి ద్రోహం చేశావు దేవునికి. ఈరోజు చాలా మంది దేవుని సేవకులు చాలా మంది అనుకుంటుంటారు, ఏమంటుంటారంటే మాకేమి కొదువు లేదులే. కొదువు అనేది చెప్పిరాదు. నీవనుకుంటావు అమ్మయ్యా దేవుడి దయవల్ల సంఘం ఏర్పరచుకున్నాను, సంఘాన్ని కట్టుకున్నాను, మందిరం ఏర్పరచుకున్నాను, ప్రశాంతమ పరిచర్య జరుగుతుంది, నీ ఇబ్బంది ఏమి లేదులే అనుకున్నావా? అప్పుడే నీ జీవితంలోనికి ఏమొచ్చేస్తుంది? సొంత ప్లాన్ చేస్తుంటావు. సొంత ప్లాన్ చేస్తుంటావు. సొంత ప్లాన్ ఏంటి? ఇంకా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. ప్రార్థన ఎట్టబెడతట్లాగా, ఆరాధన ఎట్టబెడతట్లాగా, వాక్యం ఎట్టబెడతట్లాగా. ఏంది ఇలా ఉన్నారంటే ఇంతే. నాకు దేవుడు కనపడి చెప్పారు, మరి బైబిల్ ఎందుకో? దేవుడు కనపడి చెప్పాడు, బైబిల్ ఎందుకు అవసరమా? దేవుడు కనపడి నాకు నైట్ అని చెప్పాడు, బైబిల్ వెళ్ళిందంటే అది నాకు సంబంధం లేదు. దేవుడు నాకు కనపడి ఇలా చేయమన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? మీరందరూ కూడా అవును దేవుడి బిడ్డ కాబట్టి పాస్టర్ అట్లా చెబితే అట్నే చేద్దాం. బైబిల్తో కూడా పని లేదు ఇప్పుడు లోకానికి కూడా. మీకు కూడా బైబిల్తో పని ఉంది అనుకున్నారు చాలా మంది కూడా విశ్వాసులకి. అసలు బైబిల్ ఎవరన్నా పట్టించుకున్న వాళ్ళని ఎలా వస్తారు? దీన్ని పట్టించుకుంటారా? కొంతమందికి బైబిల్ ఏముండదు, పాస్టర్ గారు రాసిన పుస్తకాలే చదువుతుంటారు. పొద్దుగు బైబిల్ చదవడం కాదు. ఆ పాస్టర్ రాసిన పుస్తకాలు ఏమంటే ఎన్ని ఉంటాయి? బైబిల్ ఏంటంటే బైబిల్ ఏం పని లేదు, పాస్టర్ పుస్తకాలు ఈ చదివితే సార్. ఎందుకు చెప్తున్నానంటే రెహబాము చేసిన ద్రోహము దేవుడు తట్టుకోలేకపోయాడు. నిజంగా భార్య భర్తకు ద్రోహం చేస్తే భర్త తట్టుకోగలరా? ఒకవేళ తట్టుకుంటాడేమో గాని దేవునికి ద్రోహం చేస్తే దేవుడు తట్టుకునేవాడు కాదు, చూస్తూ ఊరుకునేవాడు కాదు. తగిన శాస్తి నీ ద్వారా జరిగిస్తాడంతే. ఇప్పుడు వెంటనే వచ్చాడు. నీ దేశం మీదకి వేరే శత్రు సైన్యం వచ్చి నిన్ను పట్టి బంధించి ఈడ్చుకుపోతారు. నీ దేశంలో కలిగిన సంపద మొత్తం దేశపోతారు. నువ్వు బిక్కారిగా ఉంటావంటే వెంటనే ఈ వార్త వినగానే ఏం చేశాడు? ఇప్పుడు రెహబాము చదవండి. ఇప్పుడు రండి 12:6. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులు రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. తమ్ముడు తాము ఏం చేశారు అంటే ఇంతకు ముందు హెచ్చించుకున్నారంటే ఎలా హెచ్చించుకున్నారు? ఎలా హెచ్చించుకున్నారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మీరు హెచ్చించుకున్నారని చెప్పారు, అందరు ఎట్లా హెచ్చించుకున్నారు? దేవుని మర్చిపోతే హెచ్చించుకున్నట్ట. మరి ఎట్లా హెచ్చించుకున్నారు? ఎలా హెచ్చించుకున్నారు చెప్పాలి. మీరు త్వరగా చదివితే త్వరగా ముగించుకుంటాం, లేకపోతే పాపం పెరిగిపోతుంది. దేవుడు చెప్పినట్టు కాక వాడు చెప్పినట్టు జరిగించుకోవటం. ఓకే, మంచి మాటే, కాదనట్లేదు. ఇంకా ఒక మంచిది, కాదనట్లేదు, సంతోషము. ఇంకా చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం 21-22 వచ్చినాడు. నియమింపబడిన దినమందు యెహోరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠ మీద కూర్చొని వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవునిని మహిమపరచనందున అంటే
ఇక్కడ మీకు అందరికి అర్థం కావటం చెప్తున్నాను. ఇక్కడ హెచ్చించుకోవటం అంటే దేవునికి రావాల్సిన మహిమ వీళ్ళు తీసుకుంటుంటారు. అర్థమైందా? దేవునికి రావాల్సిన మహిమ మనుషులు తీసుకుంటారు. ఏంటిది ఆ మహిమ? దేవునికి రావాల్సిన మనుషులు తీసుకోవటం అంటే, ఇప్పుడు కార్యం చేయవాడు ఎవరమ్మా? దేవుడు. కార్యం చేయడానికి పాత్రలుగా ఉన్న వాళ్ళని ఎవరిని? మనిషి. ఇప్పుడు మనిషి గొప్పడా, పాత్ర గొప్పదా? ఇప్పుడు ఒక కొమ్మరి గొప్పవాడా, కొండ గొప్పదా? చేసేవాడు గొప్పవాడు. ఇప్పుడు దేవుడు గొప్పవాడా, మనిషి గొప్పవాడా? ఇప్పుడు దేవుణ్ణి మరుగు చేసి మనుషులు పొందుతున్నారు ఘనతలు. అది ఇక్కడ. ఇప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని ఎవరు అంటున్నాడు? రెహబాము మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూసెను. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా అంటే ఎక్కడ తగ్గించుకున్నాడు? ఆమేన్. హృదయంలో తగ్గించుకున్నాడు. ఈరోజు నువ్వు తగ్గించుకుంటున్నావా? నువ్వు తగ్గించుకుంటున్నావా? దేవుని విషయంలో, లోక విషయంలో కాదు. లోకస్తుల దగ్గర తగ్గి అణిగిమణిగి ఉండటం కాదు. దేవుని విషయంలో తగ్గించుకోవాలి. తగ్గించుకోగలుగుతున్నామా? తగ్గించుకోగలుగుతున్నామా? యెహోవా ఉండటం. ఇందాక అమ్మాయి పాట పాడతారు, అప్పుడెప్పుడు పాడుతుంటారు. నీవు లేని గుడారము నాకు వద్దయ్యా. ఇంకా నీతో ఉన్న నీకు సన్నిధి నాకు చాలు. అంటే గుడారాలు వద్దు, బంగారం వద్దు, అద్దులు వద్దు, ఐశ్వర్యాలు వద్దు, బలిపాటలు తిరగడం అంతే కదా. అది ఏమొద్దు, నువ్వుంటే నాకు చాలయ్యా. ఘనతొద్దు, ధనతొద్దు, ఏమొద్దు, నువ్వు ఉంటే చాలు. కానీ యేసు ప్రభు ఉంటే ఇవన్నీ ఉన్నా లేకుండా ఒకటే నేను అర్థం, అంతే కదా. కానీ ఆయన ఒక్కడు ఉంటే ఎన్ని లేకుండా ఒప్పుకుంటామా? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ప్రభు నువ్వు ఉంటే చాలు, ఏమి నాకు వద్దంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోము? పాట పాడిన కదా, పాట పాడాం కదా, ఎందుకు ఒప్పుకోము? నిజంగా పాట అప్పుడప్పుడు అమ్మాయి సిస్టర్ భలే పాడుతుంటారు. అమ్మాయిగా నేను పాడుతున్నప్పుడు నాకు భలే వినబుద్ధి అవుతుంటది. అప్పుడప్పుడు అనుకుంటాను రాసిన వాళ్ళు గొప్పలు, కానీ వాళ్ళు పాట చెప్తున్నారో లేదంటే అట్లా విలువలు వద్దంట, ఘనతలు వద్దంట, మహిమలు వద్దంట, పొగడతలు వద్దంట, ఏది వద్దయ్యా, నువ్వు ఉంటే నాకు చాలా. ఎంత బాగుందమ్మా మాట. ఇప్పుడు రెహబాము దేవుడు ఉన్నాడు, మీరు అందరున్నా లేకపోతే నాకు అవసరం లేదు, దేవుడు ఉంటే చాలు అనుకున్నాడా? ఎందుకు అనుకోలేదు? ఎప్పుడు అనుకోలేదు? ఎందుకు అనుకోలేదు అక్క? పరిస్థితులు తారుమారు కాల. పరిస్థితులు ఏమైపోయినాయి? ఇప్పుడు బాగుపడ్డారు, స్థిరపడ్డారు, బలపడ్డారు. ఇప్పుడు బలపడిన తర్వాత నువ్వు కావాలి. ప్రారంభంలో ఏమంటారు తెలుసా? మీరు అందరొద్దు, నాకు దేవుడు ఉంటే చాలు, అవసరమైతే పైన ఉండే నుండి బయట నుండి సత్తా కానీ దేవుడు లేకుండా ఉన్నట్టు అన్ని సర్దు మనకి అన్ని బాగున్న తర్వాత ప్రభు వీళ్ళు కావాలి, నువ్వు కావాలి. ప్రారంభంలో స్థిరపడక ముందు ఒకలాగా మాట్లాడావు, స్థిరపడి నిలబడిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నా? దేవుడు ఏమన్నా వద్దన్నాడు అట్లా అన్నింటినీ. ఆయన వద్దని ఎప్పుడు చెప్పాడా? మరి ప్రారంభం ఎందుకు వద్దన్నావు? నువ్వే ప్రారంభం అవుతుంది. ప్రభు ఏమన్నా లేకుండా నువ్వు అక్కడ ఉండొచ్చు, ఎందుకంటే ఈ ఊపిరి నువ్వు పెట్టినటువంటి భిక్షమయ్యా, నువ్వు ఉంటే చాలు, ఎవరు నా ప్రాణాన్ని కాపాడలేదన్నావు. మరి ఇప్పుడు ఏంటి? పరిస్థితులు మారిపోయాయి. ఏమయ్యాడమ్మా? స్థిరపడ్డాడు, బలపడ్డాడు. ఎవరు? బలపడ్డాడు, స్థిరపడ్డాడు, రాజ్యం నిలబడిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు ఉన్నవన్నంత మాత్రాన్ని ఇలా వదిలిపెట్టుకునేనా? పాపం వస్తుందా రాదు? నీకు వస్తుందా రాదా? ఏంది అని నమ్ముకున్నంత మాత్రం అన్ని వదిలిపెట్టి రమ్మంటున్నాడు. ఆయన ఏమైనా రమ్మన్నాడా? నువ్వే కదా ప్రారంభంలో వదిలిపెడతానని చెప్పాను. నువ్వే కదా సమస్తం, నాకు ఏది ముఖ్యమో కాదు ప్రభా నీకంటే అని చెప్పాను. నువ్వు ఉంటే నాకు అన్ని చాలన్నది నువ్వే కదా. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరో ఫీల్ అవుతారని ఏం వదిలిపెట్టుకుంటున్నావు అంటే అంత గొప్పడు నువ్వు. అవునా శివ?
ఎవరో ఫీల్ అవుతారని యేసు ప్రభువుని వదిలిపెట్టేస్తారు. ప్రకాశన ఫీల్ అవుతారని యేసు ప్రభువుని వదిలిపెట్టేస్తున్నట్టు గొప్పవే కాదు. అంటే ప్రకాశన కోసం ప్రార్థన కొడుతున్నట్టుగా, అవునా కాదు? ప్రకాశన కోసమే ప్రార్థన కొడుతున్నారు కానీ యేసు ప్రభు కోసం, దేవుని కోసం, నీ ఆత్మ కోసం వచ్చేవాడు ఉన్నావా? నీ వంతు ప్రయాసం పడేటట్టు ఉన్నావా? రెహబాము బలపడి స్థిరపడిన తర్వాత చేసిన పనులు మనలో కూడా బలపడి స్థిరపడ్డ తర్వాత అన్ని కావాలంటాం. ప్రారంభం ఏమొద్దంటాం. అప్పుడు ప్రారంభం ఎందుకు వద్దంటాం? ఎందుకు వద్దంటారు చెప్పండి అమ్మా? ఎందుకు వద్దంటాం ప్రారంభంలో? ప్రారంభం ఎలాంటి ఉంటుంది చెప్పమంటావా? ప్రతి మనిషి జీవితం ఎలా ఉంటుంది ప్రారంభం? పక్కా చెప్తాను. ప్రారంభంలో భార్య పరిస్థితిని చూసి భర్త అసహించుకున్నాడు, పిల్లలు అసహించుకున్నాడు, తల్లిదండ్రులు అసహించుకున్నాడు, అందరూ చేతరించుకున్నాడు. ఈ బతుకు బతకడం కంటే చావచ్చుగా అన్నావు. అప్పుడు అనిపించింది, ప్రభువా వీళ్ళందరికంటే నువ్వే ముఖ్యమైన ప్రేమించావని. అప్పుడు నువ్వు ఉంటే చాలా ఏమొద్దన్నా. ఇప్పుడు బాగుపడిన తర్వాత అందరూ నీ కాలకడిపోతున్నారు. అర్థం కాదు. బాగుపడ్డావు కదా, బాగున్నావు కదా, ఆరోగ్యం ఉంది, అందం ఉంది. ఇప్పుడైతే అమ్మను పేల్చకపోయేప్పుడు జబ్బులు పడి ఏదో పిచ్చోళ్ళు అట్లంటే భర్త నీ దగ్గరకు రావడానికి కూడా ఛీ నిన్ను అట్లా చూసాను అన్నాడు. ఇప్పుడు బాగున్నావు, సంతోషంగా ఉన్నావు, శరీరం మొత్తం బాగుంది, దేవుడు ఆరోగ్యం ఉంది. నాకంటే దేవుడు ఎక్కువ. ప్రభు కూడా నిన్ను వదిలిపెట్టమని లేదా? ఒక నీ కోసం వదిలేస్తాడా దేవుడు? అంటే మళ్ళా యాడికి పోవాలి? ఆయన అంత ద్రోహి కాదు నీ దేవుడు. నువ్వు అనుకున్నంత నీచుడు కాదు నీ దేవుడు. నువ్వు నీచుడు, నేను నీచుడు, మనం నీచుడు. దేవుడు అంత నీచుడు కాదు. నా బిడ్డలు తెలుసుకుంటారని వెయిటింగ్ చేస్తున్నాను. బలపడి స్థిరపడిన తర్వాత ఎనుకడికి వెళ్తున్నాను. తెలుసు అందరం ఎప్పుడు ఎనుకడికి వేశారు? బలపడి స్థిరపడిన తర్వాత. ఎందుకు ఎనుకడికి వేశారు? బలపడి స్థిరపడిన తర్వాత ఏమిటి పక్కన పెట్టారు? వాక్యం పక్కన పెట్టారు. ఇప్పుడు వాక్యం లేకపోతే నిలబడతారని చెప్పాను రాత్రి. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే వాక్యం లేక ఏం చెప్పారు. కాబట్టి ఇప్పుడు వాక్యాన్ని ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు అంటే, ఇదే దేవుడు ఏమన్నా సంపాదించుకోవద్దన్నాడా? దేవుడు ఏమన్నా తినొద్దన్నాడా? దేవుడు ఏమన్నా పెళ్లిళ్ళు చేసుకోవద్దన్నాడా? దేవుడు ఏమన్నా నాటొద్దన్నాడా? దేవుడు ఏమన్నా ఎన్నొద్దన్నాడా? వద్దన్నాడా అని క్వశ్చన్ ఊరికేస్తున్నారు. మామూలు దేవుణ్ణే ప్రశ్నించగలుగుతున్నాం అంటే మామూలుమా? దేవుణ్ణి ప్రశ్నించేంత త్రోలమా మనము? అంటే దేవుణ్ణి ప్రశ్నించేమంటే అర్థమైంది ఆమేన్, హెచ్చించుకున్నామని అర్థం. వద్దయ్యా నీ దగ్గరకు వచ్చి తినొద్దా? నీ దగ్గరకు వచ్చి చేయొద్దా? నీ దగ్గరకు వచ్చి వస్త్రాలు కట్టుకోవద్దా? నీ దగ్గరకు వచ్చి ఏది చేయొద్దా? అవసరమా? చూడండి, ఆలోచించండి. వద్దా అని ఎవరిని అడుగుతున్నావు? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు. దేవుణ్ణి ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే, నీవు అనుకున్నావు నేను దేవునితో సమానుణ్ణి. ఏమంటే ఎవరు గుర్తు రావాలి? ఆమేన్, ఆమె గుర్తొచ్చారు. నీవొక్కడివేనా మహిమ పొందేది నేను పొందొద్దా? నువ్వొక్కడివేనా గొప్పగా ఉండేది నేను ఉండొద్దా? లూసిఫర్ భక్తులు అవ్వాలి మన జీవితాల్లో. నిజంగా చాలా సార్లు, అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను, ప్రారంభంలో ప్రార్థనకు మానుకునేటప్పుడు బాధ అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏమనిపిస్తుంది అంటే అలవాటు అయిపోద్ది. ప్రారంభంలో మానుకునేటప్పుడు బాధ అనిపిస్తుంది. అందరూ చర్చలో కూర్చొని ప్రార్థన చేస్తాం, నాకేంద్ర ఈ కర్మని ఏడుస్తూ కూర్చుంటావు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? అది అలవాటు అయిపోయింది. ఎందుకు అలవాటు అయిపోయింది? ఎందుక అలవాటు కావడానికి కారణం ఏంటంటే నీవు అపవాదికి బానిసైపోయావు. రెండోది, నీ హృదయం నువ్వే కఠినం చేసుకున్నావు. కఠినం చేసుకున్నావు. పరిస్థితులకు అనుకూలంగా మారిపోతున్నావు. కానీ రెహబాము మారినట్టుగా మారాము. కానీ రెహబాము బుద్ధి తెచ్చుకొని తగ్గించుకున్నాడు. ఈ రోజైనా నువ్వు నేను తగ్గించుకునే స్వభావం ఉన్నావు. నిజంగా లోకంలో ఏది లేకపోయినా బతకొచ్చు, కానీ దేవుడు లేకపోతే బతకడం కష్టం. అది గుర్తించిన వాళ్ళు తక్కువ మంది. 100కు 1 ఉన్నారంతే. ఇంకా చెప్పాలంటే వేలలో 1 దేవుడు లేకపోతే దేవుడి ఎప్పుడు అర్థమవుతుంది మనుషులకు? చెప్పండి అమ్మా, ఎప్పుడు అర్థమవుతుంది? చెప్పండి, ఎప్పుడు అర్థమవుతుంది? బస్సులో పోతున్నాం, యాక్సిడెంట్ అయింది, బస్సు తగలబడిపోయింది, అందరూ తెచ్చారు, నువ్వు బయట పడ్డావు చూడు,
అప్పుడు అర్థమవుతుంది దేవుడికి. రేపు పొద్దున నువ్వు చచ్చిపోతావు, నీకు సెలైన్ కట్టినా డబ్బులు కట్టినా ఆపరేషన్ చేసినా ఏం ఉపయోగం లేదు అని ఆ బెడ్ మీద పడబెడతావు చూడు, అప్పుడు గుర్తుంటావు దేవుడు. అప్పుడు ప్రార్థన చేస్తావు చూడు, అంత గొప్ప చేస్తావు. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన మామూలుగా ఉంటుంది. ఎట్లా చేస్తావు ప్రార్థన? కళ్ళల్లో నుంచి నీళ్లు వద్దన్నా కారుతుంటాయి, ఏరులై పారుతుంటాయి. నీ పక్కన నిలబడ్డారు కూడా ఏందమ్మా ఏడుతున్నావు అంటే నేను ప్రార్థన చేసుకుంటాను. చేసుకో దేవుడు నీకు సహాయం చేయాలి. నేను కూడా ప్రార్థన అంటే ఎప్పుడు అదే పరిస్థితిలో ఉండాలా నువ్వు దేవుడిలో? అంటే నేను బాగుపరచొద్దా? నువ్వు బాగా నిలబెట్టినందుకు నువ్వు చేసిన ద్రోహం ఏంది ఈరోజు? నువ్వు నిలబడ్డందుకు ద్రోహం ఏం చేసాము ఈరోజు? మనం ఆయన్నే విసర్జిస్తాం. నిలబెట్టినందుకు ఇదే కారణం. అప్పుడప్పుడు కొంతమంది అక్కలు ఏమంటారంటే దొరుకు కనీసం వీళ్ళు లేచి పనికి కూడా పాడు, కొంతమంది పరిస్థితులు ఉంటాయి. కొంతమంది ఇప్పుడు దేవుడు ఇచ్చాడు ఆరోగ్యం, ఊరిచ్చారమ్మా? నిజంగా చెప్పండి, మీరు తెచ్చుకున్నారా? తీసుకు చూపించారు, హాస్పిటల్ చూపించారు, అక్కడ చూపించారు, ప్రయోజనం లేక ఏం కుదరక దేవుడి దగ్గర ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత బలపడ్డాడు, స్థిరపడిన తర్వాత ఇప్పుడు ఎవరికి ద్రోహం చేస్తున్నారు? ఇంపార్టెంట్ పని, మా పని, లేకపోతే నేను ఎందుకు మాదే అంటే దేవుడు ఏమన్నాడు? అదే ఆ రోజు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు నీ పనికి నువ్వు పోయిన వాళ్ళు అప్పుడు వచ్చేదా? ఆ రోజు నేను అంతా వాళ్ళని రమ్మంటే నేను చచ్చిపోయి ఆ బండ పెట్టి శవాన్ని ఎత్తు పరిస్థితిలో ఉండవు, నన్ను పిలుస్తున్నావా అని అన్నవా లేదా? వాళ్ళని చూసి జాలేసింది లేదు నీ మీద. మరి నీ పరిస్థితి మార్చాడు. ఎందుకు? నువ్వు నిలబడి బలంగా ఉండి నీవు నా సాక్షిగా నిలబడాలంటే ఇప్పుడు వారి సాక్షిగా నిలబడుతున్నాను. లోపల దేవుడి కోసం ఉపయోగపడేవాడు లేడు, దెయ్యాల కోసం ఉపయోగపడుతున్నారు లోపల. అందుకే బైబిల్ చాలా చక్కగా చెప్తుంది, బలపడి స్థిరపడిన తర్వాత ఎనుకబడిపోతారు. మీరు ప్రారంభంలో ఎవరు ఎనుకబడరు? బాగా దేవుళ్ళు బలంగా నిలబడతారు చూడు, వీళ్ళే తొందరగా పడిపోతారు. ఎందుకంటే కారణం ఏం చెప్పాను దీనికి? బలపడి స్థిరపడిన తర్వాత వీళ్ళు ఏం మర్చిపోతారు? వాక్యాన్ని దేవుడిని మర్చిపోరు. మళ్ళా దేవుడిని మర్చిపోతారా? కానుకలు తెచ్చిస్తుంటారు, దశభాగా తెచ్చిస్తుంటారు, అవసరమైతే చర్చి పండగ జరుగుతుందంటే నేను చికెన్ అంటాడు, నేను మటన్ అంటాడు, నీకు కావాలంటే నేను నేను ఇస్తానంటాడు. ఎన్ని తెస్తాడు కానీ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఏంటయ్యా వాక్యం గుర్తులేదంటే, వాక్యము లేకపోతే నీలో ఉన్న ఆధ్యాత్మిక స్థితి కూడా ఏమవుతుంది? ఆమేన్. అసలు నువ్వేనా? ఆదివారం అందరూ వచ్చి ప్రార్థనలో కూర్చుంటే బయట పోయి పొలంలో కూర్చుంది నువ్వేనా? అసలు నువ్వేనా అంటే నేను కాక ఎవరంట, నేను కాక ఊరు. అసలు నువ్వేనంటే బలపడ్డావు, స్థిరపడ్డావు, వాక్యాన్ని విసర్జించావు. ఇప్పుడు బలపడి స్థిరపడిన తర్వాత నువ్వే దేవుడు అయిపోయావు, నువ్వే గొప్ప అయిపోయావు. అప్పుడు నువ్వేం మాట్లాడతావంటే, దేవుడా నువ్వే కదా నన్ను బతికించింది, నువ్వు బతికే బట్టి ఆ పని చేసుకుని అదే నువ్వు చంపేస్తే నేను ఉన్నాను కానీ ఆయననే క్వశ్చన్ అర్థం అంటే చంపేమని అర్థమా? బతికించింది దేనికి? నా సాక్ష్యం చెప్పు. సజీవుల మధ్యలో నిలబెట్టింది దేనికి? నా సాక్ష్యం చెప్పు. నిలబెట్టిన బతికించిన నీవు దేవుడి కోసం ఎప్పుడైనా నిలబడగలవు? చిన్న విషయాన్ని తను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు వాళ్ళ మీదకి రావాల్సిన ఉగ్రతను ఏం చేశాడంట? చూడండి, చూడండి 7వ వచనం చదవండి. సెమియా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, వారు తమను తాము తగ్గించుకుని కనుక నేను వారిని నాశనం చేయక సీసాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కొమ్మరింపక త్వరలోని వారికి రక్షణ కలుగజేసేదను. త్వరలోని వారికి ఏం కలుగ చేస్తానన్నాడు? చంపేస్తాను, పొయ్యి వాళ్ళందరూ నాశనం చేయమని చెప్పిన ఆయనే వాళ్ళని ఏమనొద్దని మళ్ళా వెనక్కి తీసుకొస్తున్నాడు శత్రువు. తెగులు పంపించిన వాడే తెగులుని తీసుకోవాలి, ఎవరంటే వాళ్ళు తీసుకుంటే పోలేదు. పంపించాడు, ఆ బాధ నీలో నుంచి పోవాలంటే దేవుడే తీసేయాలి. ఎప్పుడు తీసేస్తాడంటే నిన్ను నువ్వు మళ్ళా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే రాత్రి ఏం చెప్పాను గుర్తుంది కన్నా? నేను శనివారం చెప్పింది ఆదివారంలో కంటిన్యూ ఉంటుంది. రాత్రి ఏం చెప్పాను గుర్తుందా? నువ్వెక్కడ పడిపోయావో అక్కడే నిలబడాలి. ఎక్కడ నువ్వు ఆగేసావో అక్కడ నుంచి మళ్ళీ ప్రారంభించి నీ ప్రార్థన. నువ్వు ఎక్కడ ఆగిపోయావో తెలుసుగా, మీ అందరూ తెలుసు. ఏ స్థితిలో నుండి పడిపోతావో ఆ మొదటి క్రియ జ్ఞాపకం చేసుకొని మళ్ళా అది చెయ్యి.
నువ్వు ఎక్కడ ఆగిపోయావు నీ ప్రయాణం? ఏ ప్రయాణం? ఆత్మీయ ప్రయాణం, శరీర ప్రయాణం కాదు. మీరు పొగాకు నాటడానికి వెళ్ళారు పొలంలో, లేకపోతే ఆకు కొట్టడానికి వెళ్ళారు, టైం అయిపోయింది, ఇంటికి వచ్చారు. మళ్ళా రేపు పొద్దున పోయి ఆ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎక్కడ ఆపారు అక్కడి నుంచే, లేకపోతే మళ్ళా గట్టిగా నుంచి స్టార్ట్ చేసుకుని పోతారు. అదే చెప్తున్నాడు ఈరోజు. దేవుడు నిన్ను మళ్ళా వెనక్కి పూర్తిగా తీసుకురాలా. నువ్వు ఎక్కడ ఆగిపోయావో నీకు గుర్తుంటది. నాకు గుర్తుంటది నేను ఆగిపోయినావు. నువ్వు ఆగిపోయింది నీకు గుర్తుంటది, నువ్వు ఆగిపోయింది నీకు గుర్తుంటది, నువ్వు ఆగిపోయింది నీకు గుర్తుంటది, ప్రతి మనిషి ఆగిపోయింది గుర్తుంటది. ఆగిపోయావు, అక్కడ నుంచి మరలా ఆ మొదటి క్రియ రెడీ చేయి. నువ్వు పడిపోయింది దేనికి? ఒక మనిషి హై జంప్ అంటే దూకుతున్నాడు, ఎత్తుడు దూకుతున్నాడు. 2 మీటర్లు దూకాడు, 3 మీటర్లు దూకాడు, 4 మీటర్లు దూకాడు, 5 మీటర్లు దూకాడు, 6 మీటర్లు దూకలా కింద పడిపోయాడు. వీడికి మళ్ళా ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఎన్నో మీటర్ల నుంచి ప్రయోగం చేస్తాడు? ఎందుకంటే 5 దూకాడు కదా. ఇప్పుడు 6వ ప్రయోగం చేస్తే అది దూకితే నెక్స్ట్ ఇంకా మీకు అర్థం కావడానికి 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి కదా, చదువుకుంటున్న తెలుసు కదా, మీ అందరికి కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీ అందరూ జరిగేది పరీక్షలలో ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మళ్ళా సప్లిమెంటరీ రాస్తారు. ఇప్పుడు ఎన్ని పరీక్షలు రాత్రం? మొత్తం రాత్రక. అందుకే నువ్వు ఎక్కడ నువ్వు దేవునిలో ఉండటానికి నీకు ఏది అడ్డమో దాన్ని మళ్ళా ప్రారంభించు. అది రెహబాము చెప్పేది. నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడ నుంచి ప్రారంభించు. ఎందుకు ప్రారంభించాలంటే ఆ పరీక్షలో నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఎందుకు ఫెయిల్ అయ్యారమ్మా పరీక్షలు? మీరు అందరూ చదువుకున్నారు కదా, మా పిల్లలు అంటారు ఎందుకు ఫెయిల్ అయ్యారమ్మా పరీక్షలు? బాగా రాయలేదంట. మంచిది, స్తోత్రం. బాగా రాయలేక ఫెయిల్. ఎందుకు రాయలేదు? బాగా చదవలేదు కాబట్టి రాయలేదు. ఎందుకు చదవలేదు? అర్థం కావట్లేదు కాబట్టి చదవలేదు. ఇంకేమన్నా చెప్పండి. స్కూల్కి బాగా చదవలేదా? ఎందుకు చదవలేదు? మీరు కరెక్ట్ పాయింట్ చెప్పేదాకా చెప్పాలి. ఎందుకు చదవలేదు? అర్థం కాకపోతే మన టీచర్ నన్ను చెప్తారు కదా. ఓకే, అర్థమైంది, మరి ఎందుకు చదవలేదు? దాని మీద ఇష్టం లేదు. మొదటి పాయింట్, ఇష్టం లేక చదవలేదు. ఇష్టం లేదు అన్నది మాత్రం అంటే అంత పాస్ అవుతావు, చదవకపోతే. మరి ఎందుకు చదవలేదు? ఎందుక దానికి ఇవ్వాల్సిన టైం దేనికి వేరే దానికి ఇచ్చావు కాబట్టి అది ఫెయిల్ అయ్యాడు. అవును కదా? అది చదవాల్సిన టైం వేరే చదువుతావు. ఎందుకు చదువు? ఇది ఇష్టం లేదు కాబట్టి అది చదువుతున్నాడు. ఇష్టం లేదని నిన్నేమంటే అంత పాస్ చేస్తారా ఇంగ్లీష్ ఒకదాంట్లో? నాకు ఇష్టం లేదు ఈ సబ్జెక్టు, నేను చదవలేదు, నేను సినిమాలు చూస్తాను, నేను సీరియల్ చూస్తాను, నేను ఈ సబ్జెక్ట్ మానుకుంటానంటే ఈ సబ్జెక్ట్ పాస్ అయ్యేదాకా నువ్వు 10th పాస్ కావు. అలాగే నీవు దేవుడి పనిలో ఏదో ఒక పనిలో నీకు ఇష్టం లేక లోకం వైపు తిరిగావు, అది పాస్ అయ్యేదాకా ముందు స్టెప్ వేయలేవు. ఎందుకు ముందు స్టెప్ వేయాలంటే ఒక స్టెప్ తర్వాత ఒకటి, ఒక స్టెప్ తర్వాత ఒకటి, ఒక స్టెప్ తర్వాత ఒకటి అయితే చివరికి మనం చేరేది ఎక్కడికి? గమ్యం. ఇప్పుడు గమ్యం చేరాలంటే మనం ఒకటే దాటాలి కదా. ఇప్పుడు మధ్యలోనే ఆగిపోయాయి ప్రయాణాలు. క్రైస్తవులు చాలా మంది ఆగిపోయాయి. ఆగిపోవటానికి కారణాలు మీకు తెలుసు, నాకు తెలుసు. రెహబాము ఎందుకు ఇక్కడ ఆగిపోయాడంటే తన సొంత ప్రయత్నాలు చేశాడు. దేవుణ్ణి వెతకటం మర్చిపోయి పాపం చేయటం ప్రారంభించాడు. కానీ ఇప్పుడు తను తగ్గించుకొని నేను తప్పు చేశాను ప్రభుని ఒప్పుకొని మళ్ళా ఏదైతే చెడిపోయి చేశాడో దాన్ని విడిచిపెట్టి మళ్ళా మంచి పనులు చేయటం ప్రారంభిస్తే దేవుడు అతని కాలంలో అతని మీదకి రావాల్సిన శిక్షణ నుంచి విడుదల కలిగించి అతనికి ఏం కలిగి చేసినట్ట? రక్షణ. ఈరోజు మనం అనుకుంటా నేను కూడా రక్షణలో ఉన్నాను. నువ్వు చెప్తారు పోగొట్టుకున్నావు నీ రక్షణ. అది మళ్ళా నీకు ఇవ్వాల్సింది దేవుడే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. బాగా గమనించి ఆలోచించండి. ఒక ప్రాంతంలో, చైనా ప్రాంతానికి జాన్ సిప్పర్డ్ అనేటువంటి ఒక వ్యక్తి సువార్త కొరకు వెళ్ళాలని ప్రయాసపడ్డాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలోనికి సువార్త కొరకు వెళ్ళటానికి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఒక మిషనరీ వెళ్ళి, ఇదిగో చైనా ప్రాంతంలో సువార్త చేయడానికి మీరు ఎవరు వస్తారు అని అడిగారు. అక్కడ ఎవరు కూడా చెయ్యట్లేదు. ఎందుకంటే అక్కడంతా కమ్యూనిజం, అక్కడంతా ఉండేది విరుద్ధమైనటువంటిది. మీరు ఎవరైనా వస్తారని ఒకసారి అడిగాడంట, ఎవరు చెయ్యట్లేదంట. రెండోసారి అడిగాడంట, ఎవరు చెయ్యట్లేదంట. మూడోసారి అడిగితే
ఒక ఆయన చెయ్యొద్దాడంట. నేను వస్తానన్నాడంట. అతని రూమ్లో వేసిపోయి ఇంటర్వ్యూ చేసిన తర్వాత నువ్వు సేవకు పనికిరావు వెళ్ళిపోమని. రెండోసారి అలాగని అడిగాడంట. రెండోసారి కూడా ఎవరు ఎత్తలేదంట. ఒకసారి అడిగాడు, 2 సార్లు అడిగాడు, 3వ సారి అడిగితే మళ్ళీ ఈ మనిషే చెయ్యొద్దాడు. మళ్ళా ఈ మనిషిని ఇంటర్వ్యూ చేస్తే నువ్వు సేవకు పనికిరావు వెళ్ళిపోమన్నా. మళ్ళా 3వ సారి అలాగనే జరిగిందంట. 4వ సారి కూడా అలాగనే జరిగింది. ఇతనే ఎత్తాడంట. ఇప్పుడు ఇతను తెలుసుకున్న తర్వాత నువ్వు సేవకు పనికిరావు వెళ్ళిపోమన్నప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా ఇన్నిసార్లు నన్ను పిలిచావు కదా, నేను 10 సార్లు నేను వస్తున్నాను కదా, నేను ఎందుకు పనికిరాను నాకు చెబితే నాకు సంతోషం ఉంటుందని. కానీ అయ్యా చైనాలో సేవ చేయాలంటే అక్కడ చెయ్యాలంటే నువ్వు సువార్త చెప్పినప్పుడు అక్కడ నేను కొడతారు, అక్కడ నేను తిడతారు, అవసరమైతే చంపేస్తారు. చంపేసినప్పుడు నువ్వు ఎదురు తిరగకుండా వెనక్కి తిరిగి పారిపోయేవాడు కావాలి. నీకేమో ఒక్కలే ఉన్నది, నువ్వు ఎలా పారిపోతావు అందుకొద్దు అంటున్నాను. నీకు ఒక్క కాడే కదండి, ఎందుకు నువ్వు అందుకని పారిపోయే అవకాశం నీకు లేదు కాబట్టి అందుకే నేను వద్దంటున్నాను. కానీ అతడు ఏమన్నాడంటే, అయ్యా ఎంత దూరం నుంచి అంత దూరం పోయేది పారిపోవటానికా, పట్టుబడటానికే కదా. పారిపోయేవాడిని అయితే నేను ఎందుకు ఇస్తాను చెయ్యి, నేను అక్కడికి వెళ్ళేది సువార్త చేయటానికి. చంపితే చచ్చిపోతాను కానీ వెనక్కి తిరగను, చంపితే సత్తాను కానీ వెనక్కి తిరగని అన్నాడు. అప్పుడు అన్నాడంట మళ్ళీ అయితే 10సారి చేయొద్దమన్నప్పుడు అందరి అతను 3వసారి నువ్వు ఎత్తుతావు, ఫస్ట్ టైం ఎందుకు ఎత్తావంటే ఆయన అన్నాడంటున్నా, అయ్యా అక్కడ చాలా మంది కూర్చున్నాడు, ఆ మొదట 2 సార్లు నువ్వు అడిగినప్పుడు 2 కాళ్ళు కలిగిన వాళ్ళు ఎవరన్నా ఎత్తితే నేను ఉందామనుకున్నాను, అంత దేరి చేసిన వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు ఎట్టా పనికిరారని నేనే వచ్చాను. ఆయన అక్కడి నుంచి చైనా సువార్తకి వెళ్తే ఒక ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ సువార్త చేశాడంట. చైనా దేశం మొత్తంలో 1000 మందికి ఒక క్రైస్తవుడు ఉంటే ఆయన సువార్త చేసిన దేశంలో 1000 మందికి 900 మంది క్రైస్తవులు ఉన్నారు. అంటే ఇంకా చేసిన పరిచర్య అంత బాగా చేశారు మన సువార్త. నిజంగా చెప్తున్నాను చూడండి, మనం దేవుని పనికి వెళ్తామన్నప్పుడు మనకు విరోధాలే వచ్చేది, మనకు కష్టాలు వచ్చేది. అప్పుడు ఏమన్నాడు ఆయన, నేను పారిపోవటానికి కాదు వచ్చింది, పట్టుబడి సువార్త చేయడానికి. కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడు తెలియజేస్తున్న ఒక మాట ఏంటంటే, నీ ద్వారా నీకు స్టెప్పులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మీ జీవితాలు ప్రారంభంలో కింది మెట్టులో ఉన్నాం అందరం. ఫస్ట్ ఒక మెట్టు ఎక్కా, ఒక మెట్టు ఎక్కినప్పుడు ఆయాసం వస్తుందా రాదా? అస్సలు రాదా? మంచి మొత్తం మాలకేం తెలుసు, నడిచేవాళ్ళు తెలుసు కదా, ఓరకు వచ్చిన మాకేం చెప్తే నేను నడుతురుగా మీరు నడుతుంది. 1 మీటర్ నడిచినప్పుడు కొంచెం వస్తుంది, 2 మీటర్లు నడిచినప్పుడు కొంచెం వస్తుంది, 3 మీటర్లు నడిచినప్పుడు ఇంకా కొంచెం వస్తుంది, 10 మీటర్లు నడిచినప్పుడు కొంచెం వస్తుంది. నడిచే కొద్ది మనిషికి ఏమవుతుంది, ఆయాసం వస్తుంది, అలసట వస్తుంది. ఇంకా ఎక్కువ నడిచినప్పుడు తర్వాత ఆయాసం ఎక్కువైతే మనిషి ఏమవుతాడు, నడవలేనని ఆగిపోతాడు. నడవలేనని ఆగిపోతే గమనం చేరగలవా? ఇప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యా ముందుకు పోయే కొంది బలహీనతలు కదా వచ్చేదంటే, క్రైస్తవ జీవితం కూడా ఎదిగే కొంది కష్టాలే వచ్చేది. అమ్మ కాళ్ళు నొప్పులు వచ్చి నేను రాలేనని కూర్చొని వాళ్ళక చేరుకాడికి పోకుండా అక్కడెక్కడో 3 కిలోమీటర్ల దూరంలో 4 కిలోమీటర్ల దూరం పొలం ఉంది, ఆ మధ్యలో 2 కిలోమీటర్ల దూరం నా వల్ల కదా కూర్చుంటావా? ఏమంటావు? నిజంగా చెప్పండి ఏమంటారు? ఇప్పుడు నేనేం వాక్యం చెప్పలేదులే, ఎగ్జాంపుల్ చెప్పండి, ఏమంటారు? అమ్మా కొంచెం చెయ్యి అమ్మ నేను కూడా వస్తానంటావు. అంటే సహాయం కోరుకుంటావు కదా. అంటే నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందే కొద్ది పక్కన వాళ్ళ సహాయం నీకు అవసరం. కానీ ఇక్కడికి వచ్చినాక మనకేం ఫీల్ అవుతాం, ఇగో నేనేది వాళ్ళని అడిగేది, నువ్వు అడగలేవు, నువ్వు పోలేవు, ఇప్పుడు నీ వల్ల ఉపయోగం ఉందా? ఇగో ఎందుకంటే దేవుడు బలహీనతలు పెట్టేది సహోదరులు ముందుకు పోయే కొంది ఐక్యంగా ఉండాలని. మనకేమో యుగోలు పెట్టుకుని ఎంత ముందుకు పోతే ఉపయోగం ఏముంది? ఆ యుగో ఉంటే ఒకరినొకరు సహకారం పడగలమా? ఒకరినొకరు దేవునిలో ముందుకు సాగలమా? యుగోలు ఉండకూడదు. యుగో ఎప్పుడు వస్తుందంటే ఇసుకొచ్చినప్పుడే వచ్చేది.
ఆ ఇసుక వచ్చినప్పుడు నేను ఎందుకు అడగాలి, మానుకుంటాను పనికి నేను మాత్రం వాళ్ళని పట్టుకోమని అడగను. మానుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరికి? ఇప్పుడు కనార్పేపర్ పోతాను, నీ వల్ల కాలేదు, పాలేకపోను, నేను పట్టుకోకపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం, నీకే నష్టం. దేవుడు కూడా అలాగని చెప్పాడు. బాగా చూడండి, మీరు పరిచర్యలో పైకి పోయే కొద్ది ప్రేమలు మాత్రమే పెరుగుతాయి. నలుగురు ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, వాళ్ళ మధ్య ప్రేమ పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు సహకారం కావాలి. దేవుని చిత్తం కూడా అలాగే ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి యుగో తగ్గాలంటే మనము తగ్గించుకోవాలి. ఇలాంటి సమయంలో ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలు కాదు చూడాల్సింది, ఎదుటి వాళ్ళలో ఉన్న మంచిని చూసి పిలవాలి. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, బాములుగా ఉన్నప్పుడు పిలవమంటే అస్సలు పిలవను, ఎందుకంటే నేను నాకు నీళ్ళే లేదు పిలవను. కష్టం వచ్చినప్పుడు ఏమంటామంటే నీళ్ళే లేదుగా పిలుస్తుంటే, నీళ్ళేపోతే ఏమైపోతే ఫస్ట్ బోబెట్టింది ఆమె. ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి బోబెట్టింది ఆమె అంటే ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకున్నాం? చేసిన మంచి గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఆ మనిషి సహాయం కోరగలిగాడు. అదే చెడు గుర్తుపెట్టుకుంటే సహాయం కోరగలవా? కాబట్టి మనందరం ఒకరినొకరు కూడా సహకరించుకోవాలంటే మనలో ఉండాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికమైన బలం. అందుకే ఇక్కడ రహబాము, ఇశ్రాయేలు అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇక మనలో ఇగోలు వద్దు, వాటన్నిటిని తీసివేసుకొని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, నీకు ద్రోహం చేశాము, ఇక నుంచి నీకు ద్రోహం చేయము, నీకు నచ్చినట్టుగానే బ్రతుకుతామని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళని ఏం చేశారమ్మా? రక్షించాను. కాబట్టి నీకు నాకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే బలపడావు, స్థిరపడ్డావు, ఇప్పుడే బలహీనమైపోతున్నావు. దేవుడు లోకం గురించి మాట్లాడుతున్నాను. దేవుడిలో బలపడ్డావు, స్థిరపడ్డావు. బాధ్యతలు పెరిగిపోయింది, భారం ఎక్కువైపోయింది. భారం ఎక్కువైపోయింది, మోసే కష్టం కావాలి. ఇప్పుడు సంతోషపడతారా? భారం ఎక్కువైనప్పుడు ఏమవుతారు? భారం ఎక్కువ సంతోషపడతారా, బాధపడతారా? అమ్మ చెప్పండి, బరువు ఎక్కువ సంతోషపడతారా, బాధపడతారా? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, బాధపడతారా, సంతోషపడతారు? ఎందుకు సంతోషపడతారంటే పోయావు నుంచి అమ్మో లాగా లేకపోతే 10 లాగా పోయాము, అది అయిపోతే 5 కేజీలు బంగారం నెత్తిని పెట్టుకుని వస్తాను. అక్కడ మాదిరిపాలెం దగ్గరికి వచ్చాక 2 కేజీలు వేసారు. నేను మైదానట్లా మైదానంటా అది మాత్రం ఆ నుంచి కొనకమిటి వచ్చాక మాకు 5 కేజీలు పెట్టారు. అమ్మ ముదిరి 12 కేజీలు నా వల్ల కాదంటా. ఆ నుంచి పుట్టువారిపల్లి వచ్చాక ఇంకొక 5 కేజీలు పెట్టారు. నా వల్ల కదా నిసిరేస్తావా, లాక్కునే వస్తాం. ఎందుకంటే తెలియని ఆనందం లోపల. ఇప్పుడు అలాంటిదే పరలోకంలో. బంగారం కంటే ఎలుగని తెలుసా పరలోకం? బంగారం కంటే గొప్ప తెలుసా పరలోకం? సివిల్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు? ఎగ్జామ్స్ రాస్తారు. మొత్తం 1,00,000 మంది రాస్తే, లేకపోతే 5 లక్షల మంది రాస్తే, 1,00,000 మంది 2 లక్షల మంది రాసినప్పుడు ఏం చేస్తారు? 5,000 మందిని మెయిన్స్ అంటారు. తర్వాత ఎగ్జామ్స్ కు నువ్వు క్వాలిఫై అవ్వని, మిగతా వాళ్ళందరూ వేస్టే. ఈ తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అవ్వని అందుకు వాళ్ళు సంతోషపడతారా, బాధపడతారు? అబ్బా ఉద్యోగం అంతా నీకు ఒక్కటి రాదు అంటారు. దాంట్లో నుంచి పాస్ అయిన తర్వాత ఒక 1000 మందిని పక్కా తీస్తారు. సారీ, 500 మందిలో నుంచి ఒక 100 మందిని 50 మందిని పక్కా తీసేస్తారు. ఈ 50 మంది 100 మంది పక్కకు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ తీసేస్తారు. మీ 100 మందికి ఇంటర్వ్యూ ఉంది అంటారు. ఇప్పుడు సంతోషపడతారా, బాధపడతారు? ఇంటర్వ్యూ ఉందంటే ఇప్పుడు ఇంటర్వ్యూ కష్టమైందా కానీ సంతోషమైంది? కష్టంగా ఉంటుందా లేకపోతే ఈజీగా ఉంటాము? ఇప్పుడు వీళ్ళందరిలో తేల్చి 4-5 రెడీ చేయాలి. అంటే 1,00,000 మందిలో నుంచి 4 రావాలంటే ఎన్ని కష్టాలు పడాలి? ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ వీడి బండి కష్టం అంతా మర్చిపోవడం. అలాంటిదే క్రైస్తవ జీవితం. ఇప్పుడు పడుతున్నప్పుడు బాధలే, ఇప్పుడు వస్తున్నప్పుడు ఇబ్బందులే, ఇప్పుడు వస్తున్నప్పుడు ఆటుపోటులే, ఇప్పుడు వస్తున్నప్పుడు ఎదురు దెబ్బలే. గమ్యం చేరిన తర్వాత ఆ సంతోషానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా చేరదు.
అందుకని మీరు అందరూ అనుకుంటారు అప్పట్లాగా ఇప్పుడు ఉంటే బాగుంది అనుకుంటారు. నేను మన ఊరి అభివృద్ధి చెందమన్నా నాకు అర్థం కాదు. ప్రారంభం ఉన్నట్టు ఉండొచ్చు కదా. అప్పుడప్పుడు అంటారు చెట్టు కాయలు కాయనంత వరకు నన్ను కొడతారమ్మా, కాయలు కాయనంత వరకు అందరికి బాగా ఉంటుంది, ఆమె దెబ్బ కూడా పడలేదండి. కాయలు ఊరు గాయమంటుంది, దాన్ని కాయలు గాయం అవసరం ఉందండి. దాని స్వభావము ఇప్పుడు కాయలు కాసినప్పుడు ఏమవుతుంది చెట్టుకు, అలాగనే నువ్వు కూడా దేవుళ్ళలో ఫలిస్తుంటే నీకు దెబ్బలు తగ్గుతూనే ఉంటా. తగిన ఫలాలు మానుకోవడమంటే కొన్ని రోజుల తర్వాత చెట్టు ఏమవుద్ది, కొట్టివేయబడతావా దెబ్బలతో తట్టుకొని నిలబడతావా, అది నీ ఇష్టం. కాబట్టి తగ్గించుకునేటప్పుడే ఎక్కడ ఆగిపోయావో చేస్తావు. గర్వం అలాగనే నాలో నీలో మనలో ఉంటే నాకేం పని అనుకుంటావు. దేవుడు కొన్ని రోజుల తర్వాత చెట్టు నరికేసినట్టు మనం కూడా చేసేస్తాం. ఏందయ్యా స్వార్థలో బాగున్న వాళ్ళు ఇప్పుడు ఏంది అసలు ముందు కూడా లేరంటే తీసేస్తాడు దేవుడు. దూరం చెట్టు నరికేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలంటే రెహబాము లాగా ఏ పనిని అక్కడ ఆపేసావో అక్కడే మళ్ళా ప్రారంభించడానికి తగ్గించుకొని ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన చేయి. నేను కొన్ని విషయాలు బలహీన ఉన్నాను, చాలాసార్లు బలహీన ఉన్నాను, నాకు వచ్చే చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు వచ్చాయి, చాలా సమస్యలు వచ్చాయి. కానీ ఆత్మీయుల ద్వారా ఎదురు దెబ్బలు ఎదురైనా, శరీరుల ద్వారా దెబ్బలు వచ్చినా, నాన్న వారే నా మీద నిందలు మోపినా మనం మాత్రం వెనుకడికి ఎందుకు వేయకూడదని చెప్తున్నానంటే బహుమానం చిన్నదైతే చిన్న దెబ్బలే తగ్గుతాయి, బహుమానం పెద్దది అడిగి నుంచి అలా కురిగితే 10 కేజీలు బంగారం అవుతారు కూరన్న. 10 కేజీలు బంగారం రావాలంటే ఎంత దూరం వరకాలి, ఎంతమందిని ఓడించాలి, ఎంతమంది మీద గెలవాలి, ఓడిపోతుంది అనుకున్నావా? అంతకంటే విలువైన పరలోకం రావాలంటే ఎన్ని జయించాలి? మరి ఈ జయించకుండా మధ్యలో ఈ చిన్న చిన్న కోరికల కోసం ఆగిపోయేది జీవితాలు. రెహబాము మనుషుల మీద ఆధారపడ్డాడు, దేవుని యొక్క ద్రోహం చేశాడు. రెహబాము డబ్బు మీద ఆధారపడ్డాడు, దేవునికి ద్రోహం చేశాడు. రెహబాము స్త్రీ ఆ యొక్క బంగారు వజ్ర వైడూర్యాలకును ఈ యొక్క అగ్రహాలకు మనుషుల మీద ఆధారపడి విగ్రహాల మీద ఆధారపడి దేవునికి ద్రోహం చేశాడు. దేవుడు బుద్ధిచ్చేతోడు చేశాడు రెహబాము. మనకు ఆ గతి పట్టక ముందే నువ్వు పోయే ప్రయాణంలో ఎక్కడ ఆగిపోయావో అక్కడ మళ్ళా ప్రారంభించు. అది ఏ ప్రయాణం? ఎందుకంటే జీవితంలో అన్ని సాధిస్తాం కానీ పరలోకం సాధించలే. పరలోకం సాధించేది జీవితం అయిపోయిన తర్వాత, అది కంటికి కనపడేది కాదు, మనిషి యొక్క హృదయమునకు గోచరము కాదు అని పౌలు గారు చెప్తారు. కనపడేదాన్ని అయితే ఎంతైనా పోరాడు, కనపడదు కమ్మ. అదేదో సముద్రం లోపలంట బంగారు వజ్రాలు నేను రాత్రింబకు తిరుగుతున్నారు జనాలు లోపల సముద్రం. కొన్ని దేశాలు 1000 కోట్లు ఖర్చులు పెట్టి వాడిని సముద్రం లోపల తిరగమని చెప్తుంది దేశకరం. ఏముందన్నాడు? బంగారు వజ్ర వైడూర్యం. వాడి కష్టాలు ఇవ్వ, వాడి కుటుంబాన్ని వదిలిపెట్టడా, వాడి బంధుత్వాన్ని వదిలిపెట్టడా, వాడి లోకాన్ని వదిలిపెట్టడా, వాడికి ఏదో బహుమతులు వస్తాయనా? కాదు, అది సాధిస్తే నాకు ఘనత వస్తుంది. కానీ పరలోకం అంటే అంతకంటే గొప్పది కదా. దాన్ని సాధించినప్పుడు నువ్వు నేను ఘనంగా ఉండాలి. అందుకని నేను అందరికి ఎందుకు చెప్తున్నా అంటే చిన్న విషయము, ఇప్పుడు అందరూ బలపడ్డారు, స్థిరపడ్డారు, జారిపోవడానికి రెడీ అయిపోయారు. జాగ్రత్త. ఎక్కడ జారిపోయానంటే ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు మీ జీవితం గుర్తుపెట్టుకోండి. నీ జీవితం ఎలా సాగిపోతుంది గుర్తుపెట్టుకో. నువ్వు పడిపోయిన స్థలం నీకు గుర్తుంటుంది, అది పట్టుకొని ఆ నుంచి ప్రారంభించు. ఓకే, అందరం కూడా ప్రార్థన.